ఆ, మొదట ఈ అవకాశమును ఇచ్చిన దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఆ, నా గురించి దయగల మాటలు పలికిన కృష్ణయ్య గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వారు చెప్పినట్టు చాలా సంవత్సరాలుగా వారు నాకు తెలుసు. ఆ, వారి గురించి ఆలోచించినప్పుడు నాకు వచ్చే ఒక ప్రధానమైన తలంపు ఏంటంటే వారికి ఉన్న ఒక్క నిమిషం ఉండండి. నేను ఇంకొక చోట ఓకే. రియలీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. కృష్ణయ్య గారి గురించి నేను కొన్ని మాటలు పలుకుతూ వచ్చాను. వారికి ఉన్న ఆసక్తి ఈ వయసులో కూడాను ప్రయాణాలు చేస్తూ దేవుని సేవించాలన్నటువంటి ఆసక్తి వారికే కాదు, వారి సతీమణికి కూడా ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ వారిని అభినందిస్తూ దేవుని కనపరుస్తున్నాను. ఈ పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ కూడాను అది దీవించబడి అనేకులకు ఆత్మీయ క్షేమాన్ని తీసుకుని వచ్చినట్లుగా మరి అనేకులు ప్రభువును ఎరగటం, ప్రభువును లోతుగా ఎరగటం, అలాంటి ఆత్మీయ అనుభవాలు కూడా వెళ్ళాలని దేవుడు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇవ్వబడినటువంటి టాపిక్ యాక్చువల్గా అయితే మైనర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, రీజన్స్, రెస్పాన్సెస్ అండ్ రెజల్యూషన్. నేను ఇంతకుముందు టాపిక్ లో రెస్పాన్సెస్ అనేటువంటి మాట పెట్టలేదు. తర్వాత క్రిస్టియన్ ఫ్యామిలీ అన్నప్పుడు భార్య, భర్త లేదా తండ్రి, తల్లి, పిల్లలు అందరు ఉంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఒక్కోసారి చాలా అనుబంధంగా క్రిస్టియన్ ఫ్యామిలీతో గడుపుతూ ఉంటుంది. అయితే ఈరోజు డిస్కషన్ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయమే ఫోకస్ చేస్తున్నాను. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి కానీ లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ఆ సంబంధం గురించి కానీ నేను మాట్లాడట్లేదు. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ గురించే ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది లాస్ట్ టాపిక్. ఈవెన్ ఈ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము అన్నప్పుడు లేదా వారి మధ్య సంబంధ బాంధవ్యాలలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అంటే పోరాటాలు, వారి మధ్య వచ్చే గొడవలు అన్నప్పుడు కూడా అది చాలా పెద్ద టాపిక్. అయినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మనకున్న తలంపులను మనం క్రోడీకరించుకుంటూ క్లుప్తంగా మనం చూసుకోవాలి ఉన్న టైం లిమిట్స్ లో కూడా. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నదాన్ని కూడాను నేను 2 విధాలుగా డివైడ్ చేశాను. అయితే ఒక ఐటమ్ మీదనే ఫోకస్ చేస్తున్నాను. మేజర్ కాన్ఫ్లిక్ట్స్, మైనర్ కాన్ఫ్లిక్ట్స్. మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మీరు ఏమైనా చెప్పగలరా? మైనర్ కాన్ఫ్లిక్ట్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం కాబట్టి వాటిని డిఫైన్ చేసుకుందాం, నిర్వచించుకుందాం. మేజర్ కాన్ఫ్లిక్ట్స్, మరి మేజర్, మైనర్ అని ఉంటాయా? పెద్ద పాపాలు, చిన్న పాపాలు అని ఏమైనా ఉంటాయా? మీరేమనుకుంటారు? ఎవరైనా మాట్లాడచ్చు. ఫైనాన్షియల్ ఇష్యూస్ బ్రదర్. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఓకే. అవి మేజర్ అంటారా, మైనర్ అంటారా? మేజరే. మేజరే, ఓకే.
ఇంకా మేజర్ కాన్ఫ్లిక్ట్స్, మేజర్ గొడవలు, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇల్లీగల్ రిలేషన్స్. ఎక్సలెంట్ సిస్టర్. ఇల్లీగల్ రిలేషన్షిప్, దాన్ని నేను కొంచెం పాలిష్డ్ గా పెట్టాను. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ ద స్పౌస్. భర్త అయితే భార్య పట్ల, భార్య అయితే భర్త పట్ల. వైవాహిక సంబంధంలో నమ్మకత్వం లేకుండా ఉండటం. వివాహేతర, వివాహానికి బాహ్య సంబంధాలను ఏర్పరచుకోవడం, లైంగిక సంబంధాలను ఏర్పరచుకోవడం అన్నవి. దాని ఒక విధంగా చెప్పాలంటే అడల్టరీ అని కూడా అనొచ్చు. అది ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్కు, పోరాటానికి దారితీస్తుంది. మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు అంటారా మేజర్ మైనర్ అని? Lack of understanding can be taken as a minor because it can be adjusted. They can rectify themselves. Rectify, yeah, the mistake and then so reconcile to each other. కాబట్టి అది మైనర్ అవ్వచ్చు. మేజర్ గురించి మనం మైనర్కి వెళ్తాము, ఎలాగ డీటెయిల్స్ లోనికి వెళ్తాము. సో ఒకటి సిస్టర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నటువంటిది ఒక మేజర్. మనం మొదటి యోహాను పత్రిక, అంటే ఇంతకుముందు ఆ డిప్లొమా కోర్సులో దాన్ని ధ్యానిస్తూ వచ్చాము. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం అని. అది చదివినప్పుడు చాలా వింతగా అనిపించేది. పాపాలు కూడా అలాగా ఉంటాయా? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని అనిపించింది. మరణకరమైన పాపం అన్న దానికి మేము అప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తెలిసి, అన్ని విధాలా తెలిసి కూడాను దాన్ని వద్దంటూ లోకాన్ని, పాపాన్ని ప్రేమించడాన్ని బట్టి దాన్ని కాలతనటము, కాలరాయటము, దాన్ని వద్దనటము, అలాగ చేస్తే విల్ఫుల్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉన్నా కూడాను వద్దని అంటే అది మరణకరమైన పాపం అని ఆలోచించాము. అలాగా నిబంధన చేసుకుని కూడాను తెలిసి తెలిసి ఇలాంటి రిలేషన్షిప్స్కి వెళితే అవి మేజర్ కాన్ఫ్లిక్ట్ కు దారి తీయొచ్చు. దీనికి సంబంధించి 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 1 కొరింథీ 6:18. ఎవరైనా చదివితే బాగానే ఉంటుంది తెలుగులో. 1 కొరింథీ 6:18. నేనే చదవమంటే కూడా చదువుతాను, ఎవరైనా ఒకవేళ తీసుకుంటే చదివితే మంచిది. ఇంగ్లీష్ లో నేను చదువుతున్నాను. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమొరాలిటీ, ఆల్ అదర్ సిన్స్. జారత్వమునకు దూరంగా పారిపోడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలున్నది గాని, జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. వివాహ సందర్భంలో ప్రామిసెస్ చేసినప్పుడు, కవెనెంట్ చేసినప్పుడు ఒకరినొకరు తమ సొంత శరీరముగా మేము గ్రహిస్తాము అన్నమాట అంటారు. దేవుని యొక్క వాక్యంలో కూడా అలాగ వ్రాయబడింది. వారు ఏక శరీరముగా చేయబడి వివాహం ద్వారా, వివాహ బంధం ద్వారా అన్నమాట కూడా బైబిల్లో ఉంది. అలాగే ఏక శరీరముగా ఉన్నవారు ఇక్కడ తమ శరీరాన్ని ఇలాంటి కోరికల కోసం అప్పగిస్తున్నారనంటే దానికి మిగిలినటువంటి పాపాలకు తేడా ఉంది అన్నటువంటి విషయం మనకి ఇక్కడ 1 కొరింథీ 6:18 తెలుస్తుంది. నిర్గమకాండం 20:14లో యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ అని ఆ కమాండ్మెంట్స్ లో వ్రాయబడి ఉంది. సామెతలు 6:32లో బట్ ఎ మ్యాన్ హూ కమిట్స్ అడల్టరీ హ్యాస్ నో సెన్స్, హూఎవర్ డస్ సో డెస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్ అనే మాట చూస్తాం. తమకు తాము ఎంతో నష్టాన్ని కలగజేసుకుంటారు అనే మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి పాపము
ఎంతో గొప్ప నష్టానికి దారి తీసే అవకాశం ఉంది. బైబిల్ కూడాను ఒక విషయాన్ని పర్మిట్ చేస్తుంది, ఇలాంటి పాపములో ఉంటూ ఉంటే. ఏం పర్మిట్ చేస్తుంది చెప్తారా? బైబిల్ దేవుడు ఏం పర్మిట్ చేస్తాడు? ఇలాంటి మేజర్ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ లో, మేజర్ సిన్ లో ఉంటే బైబిల్ ఏం పర్మిట్ చేస్తుంది అలాంటి వ్యక్తులకు? విడాకులు తీసుకోవచ్చు. విడాకులు తీసుకోవచ్చు అంటుంది. డ్యూట్రానమీ 24:1 అది ఆఫ్ కోర్స్ దాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలి, లేకుంటే తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చదువుతున్నాను, మీరు ఎవరైనా తెలుగులో చదవండి. Deuteronomy 24:1 When a man hath taken a wife and married her, and it came to pass that she find no favor in his eyes, because he hath found some uncleanness in her, then let him write her a bill of divorcement and give it in her hand and send her out of his house. చదవండి ఒకసారి డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 24:1. ద్వితీయోపదేశ కాండం 24:1 చదువుతున్నారా ఎవరైనా తెలుగులో? అటెండ్ చేస్తున్నాను. 1 minute. 24:1 అవును సిస్టర్. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇది చూస్తే కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అక్కడ తెలుగులో కొంచెం చక్కగా పారాఫ్రేజ్ చేశారు, మానభంగ సూచన అన్నట్టు. ఇండీసెన్సీ, ఎనీ సిమ్టమ్ ఆఫ్ ఇండీసెన్సీ అన్నటువంటిది ఒక విధంగా. బట్ అది ఇండీసెన్సీ అంటే ఏంటి, ఆ మానభంగము అని అంటే ఏంటి, దాన్ని అంతా మనం ధ్యానించాలి. ఆ జెన్యున్ రీజన్ ఉన్నప్పుడు అలా చేయొచ్చు అన్నట్టు ద్వితీయోపదేశ కాండంలో మరి మోషే చెప్తున్నట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 19:9 కూడాను, అండ్ ఐ సే టు యు హూఎవర్ డివోర్సెస్ హిస్ వైఫ్ ఎక్సెప్ట్ ఫర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ మ్యారీస్ అనదర్. అంటే సెక్షువల్ ఇంపెరాలిటీ విషయంలో అయితే డివోర్స్ చేయొచ్చు, కానీ మిగిలిన వాటిలో చేయడానికి లేదంటూ, అంటే ఆ విషయంలో ఒక కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా చూస్తాం. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వివరణ ఎంత చక్కటి వివరణ అంటే, ఆ పరిస్థితుల్లో అది ఎందుకు డివోర్స్ విషయం అసలు రాయవలసి వచ్చింది మోషే అంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి అలా రాశాడు, కానీ మొదటి నుండి దేవుని యొక్క ప్రణాళిక వారు కలిసి ఉండాలి అనే విషయం. సరే, దీన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు? అది మనం మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు చూడటం లేదు కాబట్టి, అక్కడ కూడాను అలాంటి పరిస్థితుల్లో కూడాను ఫర్గివింగ్ ఈచ్ అదర్ అనేటువంటివి ఎంతో గొప్పగా సహాయం చేస్తాయి. కొన్నిసార్లు ఇలాంటిది ఎలాగా నేను తాళగలను అని అంటే, దేవుడు ఇశ్రాయేలు విషయంలో ఎన్నోసార్లు మాట్లాడాడు. వారు చేస్తున్న పాపము అది వ్యభిచారం లాంటిదని చూపించాడు దేవుని యొక్క వాక్యంలో. అయినా కూడా ఆయన తిరిగి వారిని సమకూర్చాడు, వారి విషయంలో కన్సర్న్ కలిగి ఉండినాడు. ఆ విషయాన్ని తెలియచేయటం కోసం హోషేయ అన్నటువంటి ప్రవక్తతో ఏమన్నాడంటే, నీవు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోమన్నాడు, ఆమె ద్వారా పిల్లలు కనమన్నాడు. ప్రవక్త ఎలాగో ఒప్పుకుంటాడు? దేవుడే చెప్తున్నాడు అలాంటి జీవితంలో ఉంది ఆమె, కానీ నీవు వెళ్ళి పిల్లలు కను. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె మరలా తిరిగి అలాంటి జీవితం జీవిస్తూ ఉంటే, మరలా అతను వెళ్ళి దేవుని యొక్క ప్రేరేపణతో నువ్వు ఇప్పుడైనా నమ్మకంగా ఉండు, నేను మరలా తీసుకుంటాను అని మరలా తెచ్చుకోవడం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారు విగ్రహారాధన వైపు, ఇమ్మొరాలిటీ వైపు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ వారిని తిరిగి సమకూర్చుకున్నాడనంటే, హోషేయ ప్రవక్త ద్వారా లిటరల్ గా తన లైఫ్ లో డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడంటే, దేవుడు పురుషుడు స్త్రీ కలిసి ఉండాలి అనేటువంటిది, దేవుడు సంఘము, యేసుక్రీస్తు ప్రభు వరుడుగా సంఘముగా కలిసి ఉండాలి అనేటువంటి ఆ నిత్య ప్రణాళికను సూచిస్తూ ఎంత చక్కగా మనకు వివరిస్తున్నాడంటే, దాన్ని బట్టి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మనం మైనర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కొద్దిగా ఆలోచిస్తాం.
మైనర్ కాన్ఫ్లిక్ట్స్, ఇలాంటివి లేని కుటుంబం అంటూ ఉండదు. తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు వస్తాయి చెప్తారా కాన్ఫ్లిక్ట్స్ అనేవి? ఏ ఏరియాలో వస్తాయి అవి చూస్తాం. రీజన్స్, రెస్పాన్సెస్, రిజల్యూషన్, ఈ 3 హెడ్డింగ్స్ కింద మనం చదువుకుందాము. రీజన్స్, రెస్పాన్సెస్, రిజల్యూషన్. మైనర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న వివాదాలు, పోరాటాలు, గొడవలు, వాటి విషయంగా. రీజన్స్, అవి రావటానికి కారణం ఏంటి? రెస్పాన్సెస్, అవి వచ్చినప్పుడు మన రెస్పాన్సెస్, మన ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి? రిజల్యూషన్, వాటిని మనం ఎలా తీర్చుకుంటాము? ఈ విషయాలు, మన 3 విషయాలు మనం ఆలోచిద్దాము. ఎందుకు వస్తుంటాయి చెప్తారా? లేదా ఏ ఏ విషయాల్లో వస్తాయి చెప్తారా? ఒకటి టైం స్పెండ్ చేయలేకపోవడం. ఎవరో చెప్పారు చాట్ బాక్స్ లో, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేనప్పుడు వస్తాయని. ఇది చాలా మంచి మాట, మంచి తలంపు. థ్యాంక్ యూ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవర్ హ్యాస్ పుట్. చెప్పండి సిస్టర్ దయచేసి. అంటే ఇద్దరికి ఇవాళ రేపున్న లైఫ్ స్టైల్ కి దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ ఈచ్ అదర్. అంటే ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకునే టైం లేదు వాళ్ళకి. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దట్. అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే దే కెన్ కమ్ టు వన్ కంక్లూజన్. బట్ బికాస్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దట్ వాళ్ళకి ప్యాచప్ అవ్వడానికి టైం లేదు. Okay. Wife is busy with her responsibilities at home in the duty. Wife ki husband వచ్చే వరకు ఎప్పుడో లేట్ వస్తాడు. ఐఎమ్ టైర్డ్, స్లీప్, దట్స్ ఇట్. చెప్పండి. మీరు 2 విషయాలు ప్రస్తావించారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకటి లైఫ్ స్టైల్ అని అన్నారు. అంటే లైఫ్ స్టైల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. రెండవది మీరు టైం అని అన్నారు. టైం స్పేర్ చేసుకోలేకపోవడము, కూర్చొని మాట్లాడుకోలేకపోవడము, అఫీషియల్ వర్క్తో ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండటము, టైర్డ్ అయి రావటము, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి టైం లేకపోవడం అన్నటువంటిది అని అన్నారు. చాలా మంచి విషయాలు చెప్పారు. చాట్ బాక్స్లో కూడా కొద్దిమంది రాస్తున్నారు, వారి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అని, కమ్యూనికేషన్ లేకపోవడం అని. సిస్టర్ చెప్పిన దాంట్లో కూడా వారు కూర్చొని మాట్లాడుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే టైం లేదని. ఇవన్నీ కూడా చాలా కరెక్ట్. ఇంకొకరు హస్బెండ్ వాంట్స్ ప్రైవసీ ఇన్ ఎవ్రీ మ్యాటర్. ప్రతి విషయంలో ఏమంటాడు, తన విషయాలు తను దాచుకుంటాడు. తర్వాత ఇంకొక రామారావు గారు వారు అన్నారు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోవడము అన్నటువంటివి రాస్తున్నారు. చాలా మంచి విషయాలు ఆత్మీయ స్థాయిలో తేడాన్ని బట్టి కూడా వస్తాయండి. ఆత్మీయ స్థాయిలో తేడాలను బట్టి కూడా వస్తాయి. చాలా థ్యాంక్స్. వీటికి మూల కారణాలు ఏం చెప్తారో, తర్వాత ఏ ఏ ఏరియాలో రావచ్చు ఇంకొకరిని మనం చూస్తాం. నో ట్రస్ట్, నో స్పిరిచువల్ గ్రోత్ అని కూడా రాస్తున్నారు. ట్రస్ట్ లేకపోవడము, ఆత్మీయంగా ఎదగకపోవడము, ఆత్మీయ ఎదుగుదలలో తేడాలు ఉండటము. లేదు, 20 రూపాయలు ఉంది. చెప్పండి. 20 రూపాయలు ఉంది. కడపకు పోయే లోపు మీరు దొరలేండి. బ్రదర్ చెప్పండి. బ్రదర్ ప్రభుదాస్ గారు మీరు అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఏం లేదులేండి బ్రదర్, నేను వేరే మాట్లాడుతూ. అట్లాగా, సరే. ఇంకొకటి రాస్తున్నారు, నో ఫ్యామిలీ ప్రేయర్స్ అండ్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది దేవునితో సరి అయిన సంబంధం లేకపోతే కూడా ఇవి వస్తాయి అని అంటున్నారు. ఈగోయిజం అని అన్నారు. నేను గొప్ప అన్నటువంటి ఫీలింగ్ ఉండటం కూడా. డిఫరెంట్ వ్యూస్, కాంట్రవర్షియల్ వ్యూస్ బిట్వీన్ దెమ్. ఒక టాపిక్ మీద
కాంట్రవర్షియల్ గా వ్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు. కాంట్రవర్షియల్ హస్బెండ్ గా వాంట్స్ టు డూ సంథింగ్, ఆ, వైఫ్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ దాట్. సో ఆహా, న్యాచురల్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క అంటే ఆ ఇద్దరు ఒక్క వ్యూ తోటి ఉంటే ఆ, కాంప్రమైజ్ అయ్యి ఒక పాయింట్ కి వచ్చేస్తే వాళ్ళిద్దరు ఆ ఆ, వేలో వెళ్తారు. అట్లా కాకుండా ఆ, హస్బెండ్స్ వ్యూ ఇస్ డిఫరెంట్, వైఫ్ విల్ నాట్ కోఆపరేట్, వైఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్, ఆ, హస్బెండ్ విల్ నాట్ కోఆపరేట్. ఆ, అలాగా ఇద్దరు కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ ఉండటం, అది తీవ్ర స్థాయికి వెళ్ళటం. మనకు బైబిల్లో ఇద్దరు చాలా గొప్ప లీడర్స్, వారిద్దరికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. వారు చాలా చక్కటి పేరుగా పనిచేశారు, చాలా గొప్ప ప్రారంభించారు, పని చేశారు, గొప్ప మిషనరీ వర్క్ చేశారు. పాల్ అండ్ మార్క్, పాల్ అండ్ పాల్ అండ్ బార్నబాస్. బర్నబాస్ వాళ్ళకు కమిషనర్స్ తీవ్రమైన అన్నమాట. వివాదం కలిగింది అని అంటారు తీవ్రమైన వివాదం పాల్కు బార్నబాకు మార్క్ విషయంగా. ఎస్ మార్క్ ఎస్ వాస్ ది పాయింట్ ఆఫ్ కంటెన్షన్, కానీ లీడర్స్ ఏమో పాల్ బార్నబాస్. ఆశ్చర్యం వేస్తుంది అలాంటి వారి మధ్య కూడా అలా వివాదాలు వస్తాయా అని. బైబిల్లోనే ఉంది నిదర్శనం. ఆ తర్వాత వారు వేరైపోయినట్టు, తర్వాత కలిసినట్టుగా మనకు లేదు, కానీ తర్వాత ఒక బార్నబాస్ తర్వాత మార్కును చక్కగా తీర్చిదిద్ది ఉంటాడు. అందువల్లనే తర్వాత మొదట ఇలాంటి సమస్యలు రావడానికి మూల కారణం ఏంటి చెప్తారా? ఫర్గివ్నెస్ లేకపోవడం, ఫర్గివ్నెస్ లేకపోవడం, ఇంకా మూల కారణం ఏమైనా? బ్రదర్, మనం మన ఆది మ్యారేజ్ అయినప్పుడు రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. అవునవును సిస్టర్. సో డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ గ్రోన్ అప్ అంటే బ్రాట్ అప్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో టు అడ్జస్ట్ ఫర్ ఈచ్ అదర్ దే నీడ్ సమ్ టైం. ఒకవేళ అట్లా అడ్జస్ట్మెంట్ లో ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ ప్రాపర్ గా లేకపోతే కూడా కొంత హస్బెండ్ అండ్ వైఫ్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. తప్పకుండా. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మూల కారణానికి వెళ్తే, ఒక మూల కారణం, ప్రధానమైన కారణం, మనం ఆదికాండం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడం కూడాను. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక మాట చూడొచ్చు. నేను చదువుతున్నాను. ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలినని చెప్పాను. దానికి ఒక వెర్షన్ లో ఉన్న పదం ఏంటంటే హీ విల్ డామినేట్ యు అని. ఆదాము హవ్వలు చేసిన పాప ఫలితంగా ఈ శాపం వారి మీదకి వచ్చింది, హవ్వ మీదకి వచ్చింది. ఇక్కడ డామినేషన్ అని. అయితే దాన్ని పాజిటివ్ లో చూస్తే, ఆలోచిస్తే, హీ విల్ బి ఎ లీడర్ ఫర్ యూ, హీ విల్ లీడ్ యూ. ఎఫ్ఎస్సి పత్రికలో మనకు మామూలుగా 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. లీడర్ అనే మాట చాలా మంచి మాట, అందులో ఎంతో పాజిటివిటీ ఉంది. అలాగా పాజిటివ్ గా, అలాగా లీడర్షిప్ కాకుండా తను ఆధిపత్యం వహిస్తే అది డామినేషన్ లాగా అయిపోతుంది. అది వైసి వర్సా కూడాను జరగవచ్చు. ఎందుకు భార్యకు విధేయత చూపించాలి భర్తకు అనే మాట రాశాడు అంటే, అవిధేయత చూపించడానికి అవకాశం ఉంది, డామినేట్ చేయడానికి అవకాశం ఉంది అని. ఎందుకు భర్తకు ప్రేమించాలి అని అంటాడు అని రాశాడు? న్యాచురల్ గానే ప్రేమే వస్తుంది, ప్రేమ లేకుండా ఉండే ప్రసక్తే లేదని కాదు, కాబట్టి ప్రేమించాలి అని మరలా 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 దేవుని యొక్క వాక్యంలో భర్త హెచ్చరించబడ్డాడు. ప్రేమించడం అంటే ఎలా చేయాలి అన్నదానికి యేసుక్రీస్తు యొక్క మాదిరి చూపిస్తూ, కొంచెం వివేచనతో, జాగ్రత్తగా, ఓర్పుతో కుటుంబాన్ని, ముఖ్యంగా భార్యను సముదాయించుకుంటూ తీసుకొని రావాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో రాస్తాడు దేవుడు. కాబట్టి
ఈ ప్రధానమైన కారణం ఇలాంటి సమస్యలు రావటానికి మనలో ఉన్న పాపపు స్వభావమే ఆదాము హవ్వలు చేసినటువంటి పాపమును బట్టి ప్రతి మానవుడికి కూడాను ఆ స్వభావము సంతరించింది. అది ప్రధానమైన కారణం. మొదటి మర్డర్ ఆదాము హవ్వలు ఊహించుకొని ఉండదు. ఎవరినో చంపడం కాదు, స్వంత సహోదరుని చంపడం అనంటే అది మామూలుగా అయితే ఊహించి ఉండదేమో, అలాంటిది జరిగింది. అది ఎంతకైనా తీసుకొని వెళుతుంది ఈ పాప స్వభావం అన్నటువంటి. ఒక సమయంలో పాపం విస్తరించిన తర్వాత మనం ఆదికాండం 6వ అధ్యాయం అక్కడ చూస్తాము. దేవుడు జల ప్రళయాన్ని పంపించాడు. తర్వాత ఇంకా అలా చేయనని కూడా అన్నాడు. రెయిన్బోను పెట్టాడు దేవుడు ఆకాశంలో, అలా ఇంకా మరలా చేయను అన్నటువంటి దానికి ఉద్దేశంగా. ఓహో, వాయిస్ లోగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది కదా? బాగానే ఉందా? ఓకే. జలప్రళయం వచ్చిన తర్వాత 8 మంది రక్షించబడ్డారు. నోవహు, ఆయన భార్య, తన కుమారులు, కోడళ్ళు వారు. వారి ద్వారా మానవ సంతతి విస్తరించింది. అయితే తర్వాత పాప స్వభావం లేకుండా పోయిందా? కాన్ఫ్లిక్ట్స్ అన్నవి లేకుండా పోయాయా? చరిత్రలో చూస్తే కాన్ఫ్లిక్ట్స్ ఏవి లేకుండా ఉన్నటువంటి సమయం అంటూ ఏమీ లేదు. మానవుని యొక్క స్వభావం మరలా తిరిగి అలాగనే ఉంది. ద వరల్డ్ హ్యాస్ నోన్ నో టైమ్ వితౌట్ వార్ ఆర్ కాన్ఫ్లిక్ట్. అంతేకాకుండా మ్యారేజెస్ లో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉండవు అన్నటువంటిది ఏమీ కూడా లేదు. తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. సో మానవుని యొక్క పాప స్వభావం ఒక బలమైన కారణం. మిగిలిన కారణాలు మనం కొన్ని చెప్పుకున్నాము, క్షమించలేకపోవడము, ఇవన్నీ కూడా. ఈ బలమైనటువంటి ఈ రీజన్స్ బట్టి కాన్ఫ్లిక్ట్స్ తప్పనిసరిగా వస్తాయి. అయితే ఏ ఏరియాల్లో వస్తాయి అన్నటువంటిది మనం కొంచెం ఆలోచిద్దాం. ఏ ఏరియాస్ లో కాన్ఫ్లిక్ట్, కొన్ని ఆల్రెడీ మీరు చెప్పారు. ఏ ఏరియాస్ లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికంటూ అవకాశం వస్తుంది. నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. జడ్జిమెంటల్ గా ఉండడం, భర్త భార్య విషయంలో కానీ, భార్య భర్త విషయంలో కానీ జడ్జిమెంటల్ గా, ప్రతిదీ కూడాను జడ్జిమెంటల్ గా చూడడం. ఎవరో హిడెన్ రిలేషన్షిప్స్ అనేటువంటిది రాశారు. ఇంతకుముందు మనం మొదట మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి దాంట్లో ఈ రిలేషన్షిప్ గురించి, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ గురించి, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఆలోచించాము. అది చాలా ప్రమాదకరం. అది పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కు, మేజర్ కాన్ఫ్లిక్ట్స్ కు దారి తీస్తుంది అని అనుకున్నాం. అయితే ఈ రోజు ఎక్కువగా మనం మైనర్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వాటిని గురించి ఆలోచిద్దాం కొంచెం ఎక్కువగా. ఏ ఏరియాస్ లో మనం ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ని చూడవచ్చు? నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు కూడా కొన్ని యాడ్ చేయవచ్చు. ఒకటి, జడ్జింగ్ ది అదర్ పర్సన్. మాటల్లో ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు లేదా పనితీరు, వీటిని జడ్జిమెంటల్ గా చూస్తూ ఉంటే కాన్ఫ్లిక్ట్ రావడానికి అంటే అవకాశం వస్తుంది. జడ్జిమెంటల్ గా అంటే తీర్పు తీర్చే విధానంగా. ఇవి ఎందుకు జడ్జిమెంటల్ గా చూస్తారంటే ఒక్కొక్కరి ఆలోచన తీరు వేరుగా ఉంటుంది కాబట్టి, డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ ఉంటుంది కాబట్టి జడ్జిమెంటల్ గా చూస్తారు. దాన్ని మరలా ఇంకా తర్వాత చూస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికంటే అవకాశం వస్తుంది. ఒకటి, ఇన్లాస్ రిలేషన్షిప్ విత్ ఇన్లాస్. ఇది చాలా ఫ్యామిలీస్ లో ఉంటుంది. ఏదో ఒక విధంగా ఎంతో కొంత మోతాదులో కాన్ఫ్లిక్ట్ రావడానికి ఎంతో అవకాశం ఉన్న ఏరియా ఇన్లా రిలేషన్షిప్స్. సపోర్ట్ ఫర్ ఏజింగ్ పేరెంట్స్. వయస్సు మళ్ళినటువంటి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు. వైఫ్ యొక్క పేరెంట్స్ అవ్వచ్చు, హస్బెండ్ పేరెంట్స్ అవ్వచ్చు. వారు ఎలాంటి ప్రయారిటీస్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు, టైం కానీ, ఫైనాన్షియల్ గా కానీ, తర్వాత ఎమోషనల్ కానీ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, స్పెండింగ్ టైం కానీ, స్పేరింగ్ స్పేస్ కానీ, ఇంట్లో ఉంచుకోవాలా లేదా, ఉంచుకుంటే అసిస్ట్ ఎలా చేయాలి, ఒకవేళ అసిస్టెంట్ ని పెట్టుకుంటే దానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా, దాన్ని ఎవరు భరిస్తారు, ఎలా భరిస్తారు, మరి మిగతా
కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా, వారు షేర్ చేయాలి కదా. సో దానికి రిలేటెడ్ గా ఎన్నో సమస్యలు రావడానికంటూ అవకాశం ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో ఉన్న ఇంటరాక్షన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి దే కుడ్ బి అంటే స్పార్కింగ్ పాయింట్స్ గా ఉండొచ్చు. దే మే ఇగ్నైట్ ఎ కాన్ఫ్లిక్ట్. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు కొన్ని చెప్తారా? ఏ ఏరియాస్ లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికంటే అవకాశం ఉంది? మనము మెయిన్ రీజన్ ఒకటి చూసాము, మానవుని యొక్క స్వభావం అని. కొద్దిమంది ఇంకా కొన్ని రీజన్స్ కూడా చూపించారు. క్షమించలేకపోవటము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటము, వారి యొక్క ఆలోచన తీరులో తేడాలు ఉండటము, తర్వాత దేవునితో సరి అయిన సంబంధం లేకపోవటం, ఇవన్నీ కూడా మీరు చెప్పారు. కొన్ని రీజన్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏరియాస్ గురించి కొన్ని చెప్పండి. చక్కటి మాట ఒకటి రాశారు. కంపారిజన్ విత్ అదర్స్, ఫైనాన్షియల్ ఏరియాస్ లో. తర్వాత మెటీరియలిజం అని రాశారు. మెటీరియలిస్టిక్ టెండెన్సీ అనగా ఈ వస్తువులు అవి మనం ఇవన్నీ కొనుక్కోవాలి, బంగారం కానీ, లేదా సోఫా సెట్ కానీ, లేదా మంచి ఫర్నిచర్ కానీ, మంచి ఇల్లు కానీ, మంచి ఇంటీరియర్ చేసుకోవటము. ఈ విధంగా మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మన మనీ కానీ, మన టాలెంట్స్ కానీ, మన టైం కానీ, అది కాన్ఫ్లిక్ట్ తీసుకొని రావడానికి వీలవుతున్నటువంటి ఏరియా. ఇంకా చెప్పండి. మీరు అన్నదాన్ని నేను ఇంకొక విధంగా పెడుతున్నాను. ఫైనాన్షియల్ డెసిషన్స్, ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటాం అన్న దాని మీద కూడా. కొద్దిమందికి ఏమో ఎక్కువగా సేవ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ కళ ఉందనుకోండి, వైఫ్ కళ లేదనుకోండి, కాన్ఫ్లిక్ట్ రావచ్చు. మనకు ప్రస్తుతం అవసరాలు ఉన్నాయి కదా, అంత ఎక్కువగా సేవ్ చేస్తే మనం చాలా మరి ఖర్చులు తగ్గించుకొని చాలా కష్టపడి జీవించవలసి వస్తుంది కదా అని భార్యకు ఉండొచ్చు, లేదా వైస్ వర్స కూడా ఉండొచ్చు. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత సేవ్ చేసుకోవాలి అన్నటువంటి అవగాహన లేకపోతే అలా వస్తుంది. ఇండివిజువల్ స్పెండింగ్ లిమిట్స్, ఒకరేమో ఎక్స్ట్రావగెంట్ గా ఉంటారు, అంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు. కొన్నిసార్లు అనవసరమైనటువంటి వాటి మీద స్పెండ్ చేస్తారు, అలవాటుగా చేస్తారు. తర్వాత ఇంపల్సివ్ బయింగ్ అంటారు. ఇంపల్సివ్ అంటే అదేదో చూశాడు వెంటనే కొనేసేస్తారు. అది నిజంగా అప్పుడు అవసరమా, ఆ సమయంలో అవసరమా, అంత అవసరమా లేదా ఆలోచించరు. ఒకటేదో కొద్దిగా నచ్చుతుంది, ఇది వెరైటీ అనిపిస్తుంది, కొనేసేస్తారు. అది కూడా ఫైనాన్షియల్ గా వారి యొక్క బడ్జెట్ మీద దెబ్బతీయచ్చు. తర్వాత కొనే సమయంలో, కొన్నిటి మీద ఖర్చు పెట్టే సమయంలో ఇద్దరు ఆలోచించి చేయవలసినటువంటివి ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ జాయింట్ కన్సల్టేషన్, జాయింట్ డిస్కషన్. అలాంటివి లేకపోతే కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఫైనాన్షియల్ డెసిషన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. ఇంకా 1-2 చెప్పండి, మీరు చూద్దాం. మీరు చెప్పండి దయచేసి. ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ బికాస్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. చూసాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. చాట్ బాక్స్ లో ఉన్నవి నేను కొన్ని చదువుతున్నాను. Lack of adjustment because of different backgrounds, lack of adjustment, financial and material reason, hidden relationships, ఇవన్నీ కూడా. ఓకే, టైం మేనేజ్మెంట్ లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే, ఒకసారి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను మినిస్ట్రీ పరంగా చాలా ఎక్కువ ట్రావెల్స్ చేస్తూ ఉండేవాడిని. మాకు మినిస్ట్రీలో కూడాను ఇన్ని రోజుల కంటే ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మంచి ఉద్దేశంతో పెట్టారు. కానీ ఒక్కొక్కసారి ఆ డిమాండ్ ఎలా ఉంటుందంటే కొంచెం దాన్ని ఎక్సీడ్ కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంటుంది. నాకు గుర్తుంది, 1 నెలలో నేను 22 days ట్రావెల్లో ఉన్నాను. మిగిలిన రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాను.
మామూలుగా అంత ఎక్కువ చేయొద్దని అంటది ఆర్గనైజేషన్. కానీ మనం సరిగా మేనేజ్ చేసుకోకపోవడం చేత కూడాను ఒక్కోసారి ఎంథ్యూసియాస్ట్ గా లేదా ఓవర్ ఎంథ్యూసియాస్ట్ గా ఉండటం, అన్ని అసైన్మెంట్స్ ఒప్పుకోవటం అలా చేయటం వల్ల కూడాను మనం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంటది. మా అమ్మాయి అనేది అప్పుడు చిన్న అమ్మాయి, నెక్స్ట్ టైం డాడీ నువ్వు బయటకు వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు మినిస్ట్రీ పరంగా వెళితే, అయితే మమ్మల్ని తీసుకుని వెళ్ళే పని అయితే వెళ్ళాను. అది వీలు అవుతుందా ప్రతి మినిస్ట్రీ పరంగా వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని అంతా తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి? ఎప్పుడో ఒకసారి కొన్ని కాన్ఫరెన్సెస్ వీలు అవుతుంది, కానీ ప్రతిసారి వీలు అవ్వదు. అలాగా వర్క్ టు లైఫ్, అది మినిస్ట్రీ వర్క్ అయినా ఇతర జాబ్ అయినా కూడాను దాన్ని లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోకపోతే, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ను సరిగా బ్యాలెన్స్డ్ వేలో ఆలోచించి వాటిని సెటిల్ చేసుకోకపోతే ఇవన్నీ కూడాను కొన్ని ఏరియాస్ లో కాన్ఫ్లిక్ట్ రావడానికంటూ అవకాశం ఇస్తుంది. ఇంకొక మాట నేను అడగాలనుకుంటున్నాను. ఆహాబు యెజెబెలు చూస్తాం, ఏహాబ్ అండ్ జెజెబెల్ బైబిల్లో. వాళ్ళలో ఎవరు డామినేటింగ్ క్యారెక్టర్ చెప్తారా? నా మాటలు యెజెబెల్. వినబడుతూనే ఉన్నాయా? క్లియర్ గానే ఉన్నాయా? వాయిస్ యెజెబెల్, ఓకేనా యెజెబెల్. ఇప్పుడు? ఓకే, చెప్పండి. ఎలా యెజెబెల్. చెప్పగలరు సిస్టర్? అంటే ఏమన్నా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆమె ఏది చెప్తే అదే చేసేవాడు. చేసింది. ఇప్పుడు ఎలైజా విషయంలో, నిజమైనటువంటి ప్రవక్తల విషయంలో ముఖ్యంగా తను పొలము తీసుకోవాలనుకుంటుంది, ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది కదా. ఆ విషయంలో ఆహాబు తను తోడుగా ఉంటూ తను డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ప్రకారంగా పనులన్నీ కూడా చేయించింది. హస్బెండ్ కు సపోర్ట్ చేసినట్టే ఉంది కానీ, బట్ షీ వాజ్ ఎ వెరీ వెరీ డామినేటింగ్ క్యారెక్టర్. అలాగా ఒకసారి కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలలో హస్బెండ్ చాలా డామినేటింగ్ గా ఉండొచ్చు, లేదా వైఫ్ చాలా డామినేటింగ్ గా ఉండొచ్చు. ఇవన్నీ కూడాను కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఫ్లాష్ పాయింట్స్ అంటారు. ఈ డిఫరెంట్ ఏరియాస్ మనం కొన్ని చూసాం. ప్రాబ్లీ మీరు ఇంకా లిస్ట్ అవుట్ చేస్తే చాలా ఏరియాస్ కూడా రావచ్చు. కొంతమంది త్వరగా అటెండ్ అవ్వరు, ఇంట్లో పనికి డిలే చేస్తారు. వైఫ్ ఏమో తొందరపడుతుంటది, హస్బెండ్ ఏమంటాడు అది చిన్న విషయం కదా, దాంట్లో ఏముంది తొందరపడటానికి అని అంటాడు. అంటే ఆమె ఆలోచించే తీరు, ఈయన ఆలోచించే తీరు, ఈయన ప్రవర్తించే తీరు, ఆమె ఎక్స్పెక్ట్ చేసే తీరులో తేడా ఉన్నది కాబట్టి కూడాను అవి ఫ్లాష్ పాయింట్స్ అవ్వచ్చు. సో ఇలాగ డిఫరెంట్ ఏరియాస్ లో ఇలా రావడానికంటే అవకాశం ఉంది. రీజన్స్ చూసాము, ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ చూసాము, రెస్పాన్సెస్ చూస్తాము. ఆ తర్వాత మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి కొన్ని టిప్స్ మనం గమనిద్దాం. రెస్పాన్సెస్, ఎలా రెస్పాన్సెస్ ఉంటాయి? మామూలుగా ఎలా రెస్పాండ్ అవుతాం కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు? మీరు కొన్ని చెప్తారా? ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు హస్బెండ్స్ వైఫ్స్? ఎలా రెస్పాండ్ అవుతుంటారు? స్టార్ట్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్. అంతకంటే స్టార్ట్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. స్టార్ట్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్. కొన్నిసార్లు పిల్లల ముందే అవుతుంటది అది. నువ్వు తప్పు, నువ్వే తప్పు. హస్బెండ్ విల్ సే యు ఆర్ ఓన్లీ రాంగ్, వైఫ్ విల్ సే యు ఆర్ ఓన్లీ రాంగ్. యువర్ ఓన్లీ రాంగ్. ఓకే, సో ఒకరినొకరు నీ తప్పు నీదే, తప్పు నీదే అని బ్లేమ్ చేసుకుంటారు. అది బ్లేమ్ గేమ్ జరుగుతుంటది. మనం కొంచెం ముందుకు వెళ్లే ముందు, ఈ రెస్పాన్సెస్ విషయంలో ముందుకు వెళ్లే ముందు, ఈ కాన్ఫ్లిక్ట్స్ లో ఉపయోగం కూడా ఉందంటారా? ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఉపయోగం, బెనిఫిట్స్ ఉన్నాయంటారా? లేదా నష్టాలే కానీ ఉపయోగం ఏమీ లేదంటారా? కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఉపయోగాలు కూడా ఉంటాయంటారు. ఉంటాయి. తప్పులు ఎందుకంటే తెలుసుకుంటారు కదండి, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకుంటారు, ఓపెన్ అవుతారు. ఓకే, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకుంటారు, ఓపెన్ అవుతారు.
తర్వాత ఎదురుకుండా సరి వాళ్ళ చేసుకోవడానికి ఒపీనియన్స్ కూడా కూడా అవకాశం దొరుకుతుంది. అర్థమైతాయి వాళ్ళకి. సిస్టర్ ఎదురుకుండా వాళ్ళ చేసుకోవడానికి కూడా ఒపీనియన్ కూడా అంటే వైఫ్ ది కానీ హస్బెండ్ ది కానీ ఒపీనియన్స్ అర్థమైతాయి. అంటే ఒపీనియన్స్ ఎప్పుడు వైఫే వినాలి 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 అనే వరకు షీల్ గెట్ సప్రెస్డ్ బికాస్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు షేర్ హర్ వ్యూస్, ఎవ్రీథింగ్ షీఈస్ ఓన్లీ అడ్జస్టింగ్. సో ఒకసారి రిటర్న్ వస్తే అప్పుడు దెన్ హస్బెండ్ ఆల్సో విల్ అండర్స్టాండ్ దట్ హీ షుడ్ ఆల్సో గివ్ సమ్ ప్రియారిటీ టు హర్ అండ్ ఇంపార్టెన్స్ టు హర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే. సో ఒకరి ఒపీనియన్స్ మరొకరు అర్థం చేసుకోవటానికి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉపయోగపడతాయి. ఇంకొక సిస్టర్ చెప్తున్నారు, సరి చేసుకోవడానికి కూడా ప్లాన్స్, ఆలోచనలు చక్కగా డిస్కషన్ లోపలికి తీసుకురాగలుగుతారండి. సరి చేసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. సరి చేసుకోవడానికి కూడా, కరెక్ట్ చేసుకోవడానికి కూడాను, వారి ప్లాన్స్ మార్చుకోవడానికి అలాగా వీలవుతుంది. 1-2 మనం వచనాలు చదువుదాం. ఇవి డైరెక్ట్ గా ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి లేకపోయినా బట్ వీటిలో కాన్ఫ్లిక్ట్ కు మనం జవాబులను తీసుకోవచ్చు. మనం ఇప్పుడు రెస్పాన్సెస్ దాంట్లో బెనిఫిట్స్ చూస్తున్నాము, తర్వాత దాంట్లో ఉన్నటువంటి లాసెస్ ఏంటి, ఆ రెస్పాన్సెస్ లో ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న విషయం కూడా మనం చూద్దాం. మొదట మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్, కాన్ఫ్లిక్ట్స్ బ్రింగ్ బెనిఫిట్స్ ఆల్సో అన్నటువంటివి మనం చూస్తున్నాం. ఒక వర్స్, రోమా పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వరకు. రోమా పత్రిక 5, 3 నుండి 5 వరకు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఆల్ ద టైమ్ ఇట్స్ నాట్ ఏ జాయ్ రైడ్. దాంట్లో డిఫికల్టీస్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అయితే భయపడనక్కర్లేదు. చాలాసార్లు కొద్దిమంది నేను మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంతో భయం వేస్తుంది, నా ఫ్రెండ్స్ గురించి విన్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ లో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ గురించి వింటే అబ్బో మ్యారేజ్ అంటే చాలా కష్టము అని డిలే చేస్తుంటారు. ఒక్కోసారి మ్యారేజ్ చేసుకోకుండా ఉండటానికి డెసిషన్ తీసుకుంటుంటారు కూడా. కానీ అలా కాదు. క్రిస్టియన్ లైఫ్ లో సఫరింగ్స్ అనేవి ఎలా వస్తాయో, సఫరింగ్స్ ని దేవుడు ఎలాగా అనుమతిస్తాడో కొన్నిసార్లు అలా కాన్ఫ్లిక్ట్స్ తప్పనిసరిగా వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్ ను దేవుడు అనుమతించాడా అనంటే డిఫరెన్సెస్ పెట్టాడు కదా. వారు పురుషుడు, స్త్రీ, వారి ఆలోచన విధానాల్లో తేడా ఉంది. వేరే వేరే బ్యాక్గ్రౌండ్ల నుండి, వివిధ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వారిని దేవుడు కలిపాడు. అవన్నిటినీ సెట్ చేసి ఒకే రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లాగా చేసి భార్యాభర్తలుగా చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే దేవుడు అలా చేశాడు. అందులో ఎంతో బెనిఫిట్ కూడా ఉంది. కాబట్టి శ్రమలు ఎలాగా మనకు ఉపయోగపడతాయో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉపయోగపడతాయి. దే టీచ్ ఎండ్యూరెన్స్, దే ప్రొడ్యూస్ ఎండ్యూరెన్స్, సహనాన్ని నేర్పిస్తాయి. దే బిల్డ్ క్యారెక్టర్, దే గివ్ హోప్, దే వోంట్ ఆల్ ద టైమ్ డిసప్పాయింట్ us, దే డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, మనం ఇప్పుడు చదివినటువంటి వచనంలో ఉన్నాయి. ఇంకొక వచనం చదువుదాం, ఇంకొక పోర్షన్ చదువుదాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, చదవమంటారా బ్రదర్? ఫోర్త్ వర్స్ చదవండి సిస్టర్. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇక్కడ శ్రమల గురించి శోధనలు అనే మాట రాయబడింది. శోధన యాక్చువల్గా అయితే తెలుగులో అది వేరే అర్థాన్ని ఇస్తుంది, కానీ యాక్చువల్గా ఇక్కడ శోధన అంటే శ్రమనే. ట్రయల్స్ అనేవి అవి ఎంతో ఉపయోగపడతాయి. అవి పర్ఫెక్షన్ వైపుగా మనల్ని తీసుకుని వెళతాయి.
Let endurance have its perfect effect so that you will be perfect and complete, not deficient in anything. కొదువ లేకుండా ఉండడం కోసం, పర్ఫెక్షన్ లోనికి రావడం కోసం, సంపూర్ణతలోనికి రావడం కోసం శ్రమలు ఎంతో ఉపయోగపడతాయి అన్న మాట మనం చూస్తాము. మామూలుగా పేతురు అయితే శుద్ధ సువర్ణం గురించి ఎలాగ శుద్ధి చేయబడుతుందో, ఎలాగ కొలిమి గుండా లేదా ఫైర్ గుండా తీసుకొని వెళ్ళబడుతుందో అనే విషయం అక్కడ మనం చూస్తాము. కాబట్టి అవి ఎంత అవసరమో, కాన్ఫ్లిక్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఒక విధంగా అవి బ్లెస్సింగ్సే మనకు. అవి ఎన్నో పాజిటివ్ థింగ్స్ నేర్చుకోవడానికి కూడా మనకు హెల్ప్ చేస్తాయి. ఎఫెసీ 5:25 చూస్తే చెప్పండి సిస్టర్, అడగండి. ఇప్పుడు బ్రదర్ మరి స్పౌస్ ఓపెన్ అప్ అవ్వకపోతే అప్పుడు ఎట్లా బ్రదర్, రిలేషన్షిప్ ఎట్లాగా అంటే స్పౌస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం సిస్టర్. దాన్ని మనం ఎలా చేయాలి, ఓపెన్ అవ్వకపోవచ్చు స్పౌస్, మరి దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఇవి మనం కొన్నిటి ఇప్పుడు గమనిద్దాం. ఇంతవరకు మనము రీజన్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ చూసాము, రెస్పాన్సెస్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ లో కొన్నిటిని మనం స్టడీ చేసాము. దాంట్లో ఒక్క మాట చెప్పి మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే దాని వైపుగా మనం వెళదాం. దే రివీల్ సిన్ ఇన్ అవర్ హార్ట్స్. ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనలో ఉన్న కొదువలు కూడా తెలుస్తాయి. దే డ్రాస్ క్లోజర్ టు గాడ్. దేవుని వైపు వెళ్ళడానికి కూడా సహాయం చేస్తాయి. కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతాము, దేవునికి దూరం కూడా అవుతాము, అవి కూడా ఉన్నాయి. అయితే కొన్ని మనం వాటిని చక్కగా అర్థం చేసుకుంటే దేవుని దగ్గరకు వెళ్ళడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, మరింత సమీపంగా అవటానికి, మన వీక్నెసెస్ కూడా మనం తెలుసుకోవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆ విధంగా తీసుకున్నప్పుడు అది పాజిటివ్ వే. అయితే నెగటివ్ వేలో కూడా మనం రియాక్ట్ అవుతాం. 1-2 నేను చెప్తాను, మీరు కూడా కొంచెం ఆలోచించి చెప్పొచ్చు. దెన్ మనము రిజల్యూషన్ కోసం వెళదాం. నెగటివ్ గా మనం ఎలా రియాక్ట్ అవుతాం అంటే సైలెంట్ అవుతాం. ఒక గంట, కొన్ని గంటలు లేదా ఒక రోజు మాట్లాడుకోం. కరెక్టేనంటారా? మాట్లాడబుద్ధి కాదు. ఆలోచనలేం మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా దాని మీదే ఉంటది. సైలెంట్ గా ఉంటాం, మాట్లాడుకోం. ఇంకొకటి చెప్పండి మీరు నెగటివ్. చెప్పండి. కరెక్ట్, కానీ మరి అప్పుడు సైలెన్స్ లేకపోతే మరి కాన్ఫ్లిక్ట్ రేజ్ అవుతుంది కదా బ్రదర్ అప్పుడు. కరెక్ట్ సిస్టర్, సైలెంట్ గా ఉంటాము, అది మంచిదే నేను అనటం లేదు. అప్పుడు మనం అలాగే కంటిన్యూ చేస్తూ మాట్లాడితే అది ఇంకా అగ్రివేట్ అవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి సైలెంట్ గా ఉండడం కూడా చాలా మంచిదే. అసలు యాక్చువల్గా కోపం తక్కువ ఉంటే మాట్లాడతారు, కానీ కోపం మరీ ఎక్కువైపోతే సైలెంట్ అయిపోతారు. ఒక విధంగా సైలెంట్ అవ్వడం కూడా మంచిదే. ఒకటి చదువుదాము సిస్టర్, ఒక వర్స్ చదువుదాము. సామెతల గ్రంథం 21:9. సామెతలు 21:9. ఎవరైనా చదువుతారా? లేదంటే నేను చదువుతాను. సామెతలు 21:9. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. ఇది ఎవరు రాస్తున్నారు? సొలొమోను రాజు రాస్తున్నాడు, మహాజ్ఞాని రాస్తున్నాడు. ఎంతో జ్ఞానంతో కూడిన సామెతల్లో రాస్తున్నాడు. గయాలితో ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూల, యాటిక్ అని అంటారు, అక్కడ ఉండడం మేలు అని రాస్తున్నాడు. అయితే ఎంతకాలం ఉండాలి? ఉండడం మేలు అని అనుకుంటా. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం మేలు అని రాస్తున్నాడు. ఈ పోరు పడలేని బాబు అని. దీన్ని ఎక్కువ ధ్యానించేసి మనం ఒక మెసేజ్ తయారు చేసుకోవచ్చు దీంట్లో. ఎందుకు ఆమె గయాలిగా ఉంటది, ఏ విషయాలు ఆయన అలా చేస్తాయి, అదే విధంగా వయసు వరుస కూడా జరగటానికి వీలుంటది. ఆమె రిట్రీట్ అవుతుంది, ఇంకా మాట్లాడదు. ఈయన విషయంగా, ఆయన చేసినటువంటి కొన్ని పనుల విషయంగా ఆమె హర్ట్ అయ్యి ఆమె సైలెంట్ అయిపోతుంది. అలాగ కూడా నవ్వటానికి అవకాశం ఉంది. బైబిల్లో ఇదొక ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం. ఇదొక రెస్పాన్స్, సైలెంట్ అవ్వడం. తర్వాత రెండవది, కొద్దిమంది ఇలాంటివి జరిగినప్పుడు దే షేర్ కంప్లైంట్ విత్ అదర్స్. ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తారు, నేబర్స్ కు చెప్తారు, చర్చ్ మెంబర్స్ కు చెప్తారు.
అయితే ఇది మంచిదా కాదా, అది ఎలా చెప్పారు, ఎవరికి చెప్పారు అన్న దాన్ని బట్టి మనం చూడాలి. కావున అయితే చాలా మంది ఇలా రెస్పాండ్ అవుతారు. ఇవి నెగిటివ్ గా వెళ్ళడానికి కూడాను, నెగిటివ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సైలెంట్ గా ఉండడం పర్వాలేదు, కానీ ఎంతకాలం? మిద్దె మీదకి వెళ్ళడం పర్వాలేదు అని రాస్తున్నాడు మరి సామెతల్లో. ఎంతకాలం? భార్య మారేంత కాలమా, లేదా అలాగా భర్త మారేంత కాలమా? తర్వాత లీవింగ్ టు ఇన్లాస్ హోమ్స్. ఇది మనం మామూలుగా ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా ఎక్కువగానే చూస్తుంటాం. నార్త్ ఇండియా కూడా జరుగుతుంది. ఏదైనా గొడవ చేస్తే తల్లిగారింటికి వెళ్తారు. రూతు వాళ్ళ అత్త నయోమి, రూతు హస్బెండ్ చనిపోయినప్పుడు, రూతు తోడి కోడలు హస్బెండ్ చనిపోయినప్పుడు, ఇద్దరు కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళండి అని అన్నారు. వాళ్ళు బాగా చూసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ముఖ్యంగా వైఫ్ తల్లి ఇంటికి వెళ్తుంది. తల్లి ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు బాగా చూస్తారు. ఎలా దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి? ఈరోజు అన్ని ధ్యానించలేము, కానీ కొన్ని సూచనలు, కొన్ని టిప్స్, కొన్ని చిన్న చిన్న ఉపయోగపడేటువంటి వాటిని మనం చూద్దాం. బైబిల్లో ఒక మాట ఉంది, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని. నిజమే చెప్పినా కూడా దాన్ని ప్రేమగా చెప్తే అర్థం చేసుకునేవారు ఎక్కువ మంది. నేను చాలా నిక్కచ్చిగా చెప్తాను, నేను సూటిగా మాట్లాడతాను, ఏది కూడా నాకు అంటారు. సూటిగా మాట్లాడడం మంచిదే, కానీ ప్రేమగా చెప్పాలి, అర్థమయ్యే విధానంలో చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించాలి. అలా చేయకపోవటం చేత చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంటాం. మనందరం ఈ పొరపాటు చేస్తుంటాం. స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆనెస్ట్లీ బట్ కైండ్లీ, బట్ విత్ కైండ్నెస్. అది చేయం. పౌలు కూడాను బర్నబాస్తో మార్కు విషయంలో తనంత తీవ్ర స్థాయికి వివాదానికి వెళ్లకుండా ఇంకొక విధంగా చెప్పిండొచ్చు. అయితే పౌలు మరి తర్వాత పశ్చాత్తాపడ్డాడంటే ఒక మాట మనకు పశ్చాత్తాపడ్డాడేమో అని అనిపిస్తుంది. ఏంటంటే, ఒకప్పుడు నేను చిన్నవాడనే ఉంటుంది, చిన్నవాని వలె మాట్లాడితేని, ఇప్పుడు పెద్దవాడిని ఉన్నాను, చిన్నవాని చేతిలో మానివేస్తేనని కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాస్తాను. కొత్తగా మ్యారేజ్ అయిన టైంలో ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్, అదంతా కూడా హనీమూన్ పీరియడ్ అని అంటారు. అది పీరియడ్ ఆఫ్ జాయ్. అప్పుడు తప్పులన్నీ కూడా ఏమి పట్టించుకోరు, పర్వాలేదు దాని ఏముంది అని అంటారు. కానీ స్లోగా అన్ని చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపిస్తుంటాయి. ఏదో లెన్స్ తో చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అవన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటుంటాయి. ఆ తర్వాత చెప్పే మాట తీరులో కఠినం ఉంటుంది. అక్కడ మార్చుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ఇమ్మెచ్యూర్ గా మనం మాట్లాడింటుంటాము. ఆ వివాహ జీవితంలో 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, 15 సంవత్సరాలు గడిచిన తర్వాత, 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మొదట్లో చేసినటువంటి తప్పులు, మొదట్లో మాట్లాడిన తీరులో మార్పు రావాలి. అలా రాకపోతే, అందుకని రాకపోవడం వల్ల కొద్దిమంది 20 years తర్వాత మళ్ళీ డివోర్స్ ఆలోచిస్తారు, 25 years తర్వాత డివోర్స్ ఆలోచిస్తారు. ఎన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఏదో చిన్న సమస్య ఇంత పెద్ద సమస్యగా ఫీల్ అవుతుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు ఏంటారు, కొన్నిసార్లు పిల్లలకు పెళ్లిళ్ళు ఏంటారు. ఎలా సంభవిస్తుంది, ఎలా సాధ్యం అంటే అది అవుతుంది. సో స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ ఒక సొల్యూషన్. నేను కొన్ని చెప్తున్నాను, మీరు కొన్ని కూడా ఆలోచించి చెప్పొచ్చు. కొద్దిమంది నలుగురి ముందు తమ స్పౌస్ ను హింసపరిచి మాట్లాడుతుంటుంటారు. ఒకసారి నేను ఒక ప్రొఫెసర్ మాట్లాడగా, ఆ ప్రొఫెసర్ కూడా ఒక థియోలాజికల్ కాలేజీలో ప్రొఫెసర్, యాక్చువల్గా అయితే UBS లో ప్రొఫెసర్.
ఆయన ఒకసారి ఒక సెమినార్కి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మా నాన్నగారు ఎప్పుడు మా మమ్మీని 10 మందిలో అవమానపరుస్తూ మాట్లాడేవాడు. మా మమ్మీ ఎప్పుడు తిరిగి మాట్లాడేది కాదు, కానీ కుమ్మిది 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 అది అవిజీవితాన్ని గడిపింది అని అన్నాడు. అది ఎంత విచారకరం. వారు పాట పాడే విధానం, ఆమె గొంతు అనగా ఆమె స్టైల్, వాటిని తగ్గించి కించపరుస్తూ మాట్లాడతారు. వారి బట్టలు కట్టుకునే తీరును తగ్గించి మాట్లాడతారు. వారి యొక్క అందాన్ని తగ్గించి మాట్లాడతారు. వారి యొక్క నాలెడ్జ్ని తగ్గించి మాట్లాడతారు. ఈయన బయట తిరుగుతాడు కాబట్టి, న్యూస్ పేపర్స్ చదువుతాడు కాబట్టి, టీవీలో న్యూస్ చూస్తాడు కాబట్టి కొంత నాలెడ్జ్ రావచ్చు, కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండొచ్చు, ఆమెకు లేకపోయి ఉండొచ్చు. వయసు వరుస కూడా జరుగుతుంది. స్త్రీలు కొంతమంది హుషారుగా ఉంటారు, హస్బెండ్స్ అంత హుషారుగా ఉండరు. కానీ పరస్పరం గౌరవించుకోవాలని ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రికలోనే ఆ మాట ఉంది, సబ్మిట్ టు వన్ అనదర్ అని. వైఫ్స్ షుడ్ సబ్మిట్ టు హస్బెండ్ అని ఉన్నా కూడా ఆ ముందు అధ్యాయం యొక్క చివరి వచనాన్ని చూస్తే హస్బెండ్స్ అండ్ వైఫ్స్ యూ సబ్మిట్ టు వన్ అనదర్ అని ఉంది. అంటే యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్, యూ ఆనర్ ఈచ్ అదర్, యూ రిగార్డ్ ఈచ్ అదర్, యూ హోల్డ్ ఇన్ హై ఎస్టీమ్, యూ హోల్డ్ ఈచ్ అదర్ ఇన్ హై ఎస్టీమ్ అనేటువంటి మాట. సో మొదటిది ఏం చూసామంటే స్పీకింగ్ ట్రూత్ ఇన్ లవ్. రెండవది హోల్డింగ్ ఈచ్ అదర్ ఇన్ హై ఎస్టీమ్. అంటే పబ్లిక్ లో ఎప్పుడు కించపరచకూడదు. ఏదైనా చిన్న కరెక్షన్ ఉండి డ్రెస్ సరిగా చేసుకోలేదు, ఇంకోటి ఏదంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఏముంది. తర్వాత ఇంకోటి ఏమంటారంటే, అంటే దీనికి బిబ్లికల్ రెఫరెన్స్ నేను ఇచ్చినటువంటిది సబ్మిట్ టు వన్ అనదర్ అనే మాట ఎఫ్ఎస్సి పత్రికలో. ఇంకొక టిప్ ఏమంటారంటే, యూజ్ ఐ స్టేట్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అక్యూజేటరీ లాంగ్వేజ్. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక కూడా మాట్లాడుకుంటాం. అంత నీ వల్లనే, అంత నీవే చేశావు. ఆ నీవు అనే మాట వాడినప్పుడు ఎప్పుడు నీ వల్లనే జరుగుతుంది, ఎప్పుడు నీవు ఇంతే చేస్తారు, వారు మీరు ఇంతే చేస్తారు. నీ వల్లని లేదా మీ వల్లని అనే మాటను ఇంకొక విధంగా పెడితే బాగుంటుందని. ఐ ఫీల్ హర్ట్ వెన్ దిస్ హ్యాపెన్స్, ఐ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ హ్యాపెన్స్. ఇట్లా చేస్తే ఎందుకో నాకు అంత నచ్చదు. అక్కడ నాకు అనే పదం వచ్చింది, నచ్చదు అనే పదం వచ్చింది. అలా చెప్తే దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం వేరుగా ఉంటుంది. అలా చెప్పడం మంచిది అని ఇంకొక సలహా, ఇంకొకటి. నేను కొన్ని చెప్తూ వెళ్తున్నాను, మీరు కొన్ని యాడ్ చేయొచ్చు. మేబీ నేను పాజ్ చేస్తాను. మనకు ఇప్పుడు 11:42 అయింది. మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాం కూడాను. మనం టైంకే ముగించుకున్నాము, అంటే 12 అంతా ముగించేసుకున్నాము. ఆ లోపల ఇంకా కొన్ని టిప్స్ గురించి ఆలోచిద్దాం. మీరు కొన్ని యాడ్ చేస్తారా? ఏదైనా తెలిసిన వాళ్ళు ఈ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, మీకున్న వాక్య పరిజ్ఞానాన్ని బట్టి ఇతరులకు మేలుకరంగా ఉన్నటువంటి ఆలోచన మీరు కూడా షేర్ చేయొచ్చు కొన్ని. బ్రదర్ అంటే హస్బెండ్ బాగా మొండిగా ఉన్నారు అనుకోండి బ్రదర్, అప్పుడు హస్బెండ్ మొండిగా ఉండి ఓపెన్ అప్ అవ్వకపోతే అప్పుడు ఎట్లా బ్రదర్? సొల్యూషన్స్ రావు కదా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా అట్లానే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బికాస్ వి మేడ్ అ కవెనెంట్ విత్ గాడ్ అని. సో బట్ హస్బెండ్ డజంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్. అదే ఇక్కడ 2 విషయాలు సిస్టర్. పేతురు ఏం రాశాడంటే, వాక్యం ఏమి చెప్పకుండా, సువార్త ఏమి పంచుకోకుండా కూడాను మీ ప్రవర్తనను బట్టి వారు మారటానికి, భర్త మారటానికి అంటే అవకాశం ఉందని పేతురు రాస్తాడు. అదేంటి మాటలు చెప్పకుండా ప్రవర్తన బట్టి అంటే, మన రెస్పాన్స్, మన ప్రవర్తన, మన ప్రేమ, మన విధేయత మార్పును తీసుకొని రావడానికంటూ అవకాశం ఉంది అని దాంట్లో నుంచి మనం గ్రహించవచ్చు. ఎందుకు ఈమె ఇలా చేస్తుంది? నేను ఈ మధ్య కూడా
రెండవ 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 సొల్యూషన్ ఏంటంటే ప్రేయింగ్. ప్రేయర్ మూవ్స్ మౌంటైన్స్ అన్నట్టు ఇది ఎలా తొలగించబడుతుంది ఈ మౌంటైన్? ఇది మౌంటైన్ లాగానే మనకు కనిపిస్తుంది. ఈయన మనస్సు ఎలా మారుతుంది? రాతి గుండెను ఆయన మాంసపు గుండెగా చేస్తానన్నాడు కదా. ఇశ్రాయేలుడు కూడాను రాతి గుండెను కలిగినట్టు వారుగా ఉండిన వారిని కూడా దేవుడు మార్చాడు. పౌలును మార్చాడు కదా. ఎంత రాతిగా ఉండింది ఆయనది. స్టెఫనీ యొక్క చావుకు సమ్మతించాడు, అక్కడ ఉన్నాడు, వాళ్ళ బట్టలు కావిరి కాల్చాడు, రాయి వేశాడో లేదో మనకు తెలియదు కానీ సమర్థించాడు దాన్ని. చెరసాలలో వేయించాడు. అవసి మర్డరర్ అని రాస్తాడు. దేవుడు మార్చాడు. కాబట్టి ప్రార్థన ఎంతో 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 అవసరము. మనం ఇతరులతో ఈ విషయం షేర్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచేటువంటి వారితో కలిసి ప్రేయర్ చేయటం. 2 సొల్యూషన్స్ ఆలోచించాను సిస్టర్. ఇంకా చాలా సొల్యూషన్స్ ఉండటానికంటే అవకాశం ఉంది. ప్రేమగా చూపుతూ కాన్వర్సేషన్ లోనికి తీసుకొని రావాలి. చాలా సెన్సిటివ్ గా ఉంటారు కొన్నిసార్లు. మనం ఇలా ప్రయత్నిస్తామని తెలుసుకొని ఇంకా బిగించుకుంటారు, ఇంకా స్టిఫ్ గా అయిపోతారు. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఫర్గివ్నెస్ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ క్రిస్టియన్ మ్యారేజెస్. యేసుక్రీస్తు ప్రభు పేతురును ఫర్గివ్ చేశాడు. ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదంటే కూడాను ఫర్గివ్. పేతురు నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు ఇలాగా? అలాంటి వ్యక్తిని నేను ఎలాగ మరలా వాడుకుంటానంటే దేవుడు వాడుకున్నాడు. అది వాడుకుంటానని చెప్పడం కోసమే తిబెరయ సముద్ర తీరంలో మరలా ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత కనిపించి పేతురు కోసం ముఖ్యంగా వచ్చి పేతురుతో మాట్లాడాడు. థామస్ యొక్క నెగటివ్ తలంపును తొలగించడం కోసం, థామస్ ను తిరిగి వాడుకోవడం కోసం మరలా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యేకించి థామస్ కోసం. నీ వేలు ఇక్కడ పెట్టు, నీ చేయి ఇట్లా నా పక్కలో ఉంచని మాట్లాడు. థామస్ ఇండియాకు తీసుకొని వచ్చి ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఫర్గివ్నెస్ దట్ వర్క్స్ వండర్స్. ఒక్కోసారి నేను క్షమిస్తున్నానని ఏం చెప్పనవసరం లేదు, మన యాక్షన్ చాలు. ఇంకొకటి ఏంటంటే ఏమంటారంటే, ఒక టిప్ ఏంటంటే, ఇలాగా డిఫరెన్సెస్ ఉండి కొంచెం సైలెంట్ గా ఉన్నా కూడాను రిలేషన్షిప్ ఇంటిమసీ దాని నుంచి దూరం అయిపోకూడదు. అది ఇంకా ఎక్కువ వైడన్ చేస్తుంది మన గ్యాప్. అప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు చేయి పట్టుకొని వెళ్ళడం కానీ, ఇలా చేయి వేయటం కానీ, టచ్ కానీ, మాట కానీ, ఒకవేళ ఆయన బిగించుకొని స్టిఫ్ గా ఉన్నప్పటికీ కూడాను కొంచెం మంచిగా మాట్లాడడం, ఇలా చేద్దామని అడగడం, అయినా కూడాను అడగటం, డిస్కషన్ లోనికి తీసుకొని రావడానికి ప్రయత్నించడం, ఇవి కూడాను ఒక విధంగా మార్క్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. అవి ఇనిషియేటివ్ తీసుకోవటము, ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. కోపము అంటే సన్సెట్ ముందే సెటిల్ చేసుకోవాలి బైబిల్లో ఉంది కదా. లీగలిస్టిక్ గా తీసుకోనక్కర్లేదు. కొన్నిసార్లు నేను అలా ఫీల్ అవుతాను. కొద్దిమంది అది ఉంది కాబట్టి మనం ఈవినింగ్ లోపలనే ఏదైనా సెట్ చేసుకోవాలి, ఇది చాలా మంచిది. పొద్దు గురుంకక ముందే బిఫోర్ సన్సెట్ సెటిల్ చేసుకోవడం మంచిది. కానీ చాలాసార్లు ప్రాక్టికల్ గా అలా వీలవదు. ప్రార్థన చేసుకుంటుంటాము, ఆలోచిస్తాము. కొంచెం టైం తీసుకున్నా కూడాను మరీ ఎక్కువ కాలం అవ్వకముందే, ఎక్కువ రోజులు గడవకముందే సెటిల్ చేసుకోవడం చాలా మంచిది. ఎక్కువ టైం ఇస్తే సాఫ్ కూడా. తర్వాత కొన్నిసార్లు ఏదైనా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు టేక్ షార్ట్ బ్రేక్స్ అంటారు. అందుకనే సైలెంట్ గా ఉన్నా కూడా అది పాజిటివ్ గా కూడా పనిచేస్తుంది. కొంచెం షార్ట్ బ్రేక్స్ ఇవ్వడం, ఆర్గ్యుమెంట్ కొంచెం ఆపడం, అవి ఉపయోగపడతాయి. నేను కొన్ని యాడ్ చేయండి, నేను కొన్ని మార్క్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ చెప్పారు కదా. షోయింగ్ లవ్ వెర్బల్లీ, ఫిజికల్, చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కూడా యాడ్ చేసుకోవచ్చేమో. ఎక్సలెంట్, ఇట్స్ ఏ వెరీ గుడ్ థాట్ సిస్టర్. ఎక్సలెంట్. చిన్న గిఫ్ట్స్ ఇవ్వటము, గుర్తు పెట్టుకోవటము. మామూలుగా హస్బెండ్స్ కు కొన్ని జనరల్ గా ఏముంటాయంటే ఈ డేట్స్ అవన్నీ మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ బర్త్డేలు, యానివర్సరీస్ గుర్తు పెట్టుకోరు. ఆమెమో ఈయన గుర్తు పెట్టుకొని చెప్తాడేమో అని చూస్తుంటది. ఈయనకి గుర్తుంటే కదా, గుర్తు చేసే వరకు గుర్తే రాదు. ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
గిఫ్ట్స్ అంటే మెటీరియల్ గిఫ్ట్సే కాకుండా ఎమోషన్ ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏదైనా కూడా ఎస్ దట్స్ వెరీ గుడ్ సిస్టర్, దట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. థ్యాంక్ యూ. ఫిజికల్ గా ఏదో చిన్న గిఫ్ట్ కాకుండా కూడాను ఎమోషనల్ గా కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఏక శరీరంగా దేవుడు చేశాడు. అంతగా ఈ లోకములో అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇంకేది కూడా లేదు. కాబట్టి అవి చాలా ఉపయోగపడతాయి. హౌ టు అడ్రస్ మేజర్, ఓకే, అది మేజర్ ఇష్యూస్. ఐ థింక్ మేజర్ ఇష్యూస్ ప్రాబ్లీ మనం ఇంకొకసారి తీసుకోవాలి. ఈరోజు మైనర్ కాన్ఫ్లిక్ట్స్ అని అనుకున్నాం కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. మరొకసారి మనం మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అడ్రస్ చేసేది మనం ఇంకొకసారి తీసుకున్నాము. బ్రదర్ గాని సిస్టర్ గాని. ఫైనాన్షియల్ ఇష్యూస్ మైనర్ ప్రాబ్లమ్స్ అంటారా అది బ్రదర్? మేజర్ కూడా అవ్వచ్చు సిస్టర్, అది మేజర్ అవ్వచ్చు, అది మైనర్ కూడా ఉండొచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం, అది మేజర్ అవ్వచ్చు, మైనర్ అవ్వచ్చు. మేజర్ ఎట్లాగంటే నువ్వు తీసుకురాలేదు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయి అసలు అన్నింటికి అదే మూల కారణం అవుతుంది. కారణం అవ్వచ్చు. మైనర్ ఇష్యూస్ ఏంటంటే చిన్న చిన్న ఖర్చులో ఏంటి ఇంత ఖర్చులు, ఇంత నెసెసిటీస్ ఉంటే నువ్వు అన్నెసెసరీ ఖర్చుగా ఇది చేసావు, లేకపోతే అట్లాంటివి చిన్న చిన్నవే చిన్నవే పెద్దగా అవ్వచ్చు కూడా ప్రపోర్షన్ లో. ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకునే తీరును బట్టి వీటికి ఏమంటారు, ఒక సొల్యూషన్ ఏంటంటే సెట్టింగ్ బౌండరీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సిస్టర్ అయితే బ్రదర్ ఒక మనం స్టేట్మెంట్ వేసుకున్నాం అనుకోండి బ్రదర్, ఫైనాన్షియల్ గా ఖర్చు పెట్టే విషయంలో స్టేట్మెంట్ నెసెసిటీస్ అని చెప్పి స్టేట్మెంట్స్ వేసుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేది తగ్గుతుంది డెఫినెట్ గా. అది కూడా ఇద్దరు కలిపి రిజాల్వ్ చేసుకుంటే, అంటే ఇద్దరు కలిపి ఖర్చులు అనేవి స్టేట్మెంట్ వేసుకునేటప్పుడు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉంటాయి. తప్పకుండా ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ రావు. చాలా సార్లు అలా కూర్చోరు. మామూలుగా హస్బెండ్ ఖర్చు పెడుతుంటాడు కాబట్టి వైఫ్ కి ఏంటంటే ఎలా అయిపోయింది అంత మనీ అంటే నేనేం చేశాను, నేనంతా ఇంటి కోసం మీద పెడుతున్నాను, నా కోసం ఏమైనా పెట్టుకుంటున్నాను కదా. కాబట్టి ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తే మాత్రం, రాసుకుంటే ఖర్చులు రాస్తూ వస్తే ఒకరికొకరు ఎలా ఖర్చు జరుగుతుంది అనే విషయం ఇద్దరికి తెలిస్తే కాన్ఫ్లిక్ట్ తక్కువ కావడానికి వీలవుతుంది. చెప్పండి బ్రదర్, నాకు డౌట్ ఉంది బ్రదర్. చెప్పండి. ఇప్పుడు వైఫ్ వర్కింగ్ అయితే అంటే శాలరీ ఇవ్వాలి, కానీ శాలరీ అంతా తీసుకొచ్చి హస్బెండ్ కే ఇవ్వాలా? ఇన్లాస్ కూడా క్వశ్చన్ చేస్తారు, నీ శాలరీ ఏమవుతుంది అంటే. భర్తకి తెలియకుండా ఖర్చు చేయదు వైఫ్. ఒక సిస్టర్ డౌట్ రేస్ చేశారు నన్ను. I was also having doubt అన్నమాట. How to answer this issue అని. ఇది అంతా తీసుకొచ్చి నువ్వు భర్తకే ఇచ్చేయాలి అని అంటారు. ఎంతవరకు అది కరెక్ట్ అంటారు బ్రదర్? అంటే ఎలా చెప్పాలి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? యాక్చువల్గా అయితే సిస్టర్, వీళ్ళిద్దరికి కలిసి ఒక చక్కటి అవగాహన ఉంటే, ఆ అవగాహనతో ఖర్చు పెడుతుంటే ఏం ప్రాబ్లం రాదు సిస్టర్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు చాలా మంచి బిలీవర్స్. ఆయన ఇంట్లో ఏ లోటు కూడా చేయడు. అంటే వారు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు, వారి శాలరీస్ కూడా చాలా ఎక్కువ అమౌంట్. అయితే నేను నా శాలరీ వచ్చిన దాంట్లో నుంచి కొంత దీనికి ఖర్చు చేస్తానన్నారు. అది ఫ్యామిలీకి సంబంధించింది కాదు, బయట పెడతాడు ఆయన. చాలా జనరస్ పర్సన్. అయితే ఆమెకు అవగాహన ఉంది కాబట్టి, ఆమె కూడా ఓకే అనింది కాబట్టి ఆయన పెడతాడు. ఎంతైతే పెట్టాలనో తన ఖర్చు, తన దాంట్లో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ అమ్మాయి గురించి, ఆమె చదువు గురించి పెడతాడు. ఇల్లు కొన్నారు, దానికి మరి ఈఎంఐస్ అవి కట్టాలి. ఇద్దరు కలిసి ఆలోచించుకొని కడుతున్నారు. ఆమె దాంట్లో నుంచి కొన్ని ఐటమ్స్ ఆమె ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఈయన దాంట్లో నుంచి కొన్ని నేను ఇట్లా నాకు ప్రైవేట్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ కాబట్టి వాటి మీద నేను పెడతాను, దాని నుంచి రిటర్న్స్ ఏముండవు, కానీ నేను ఇక్కడ పెడతాను, పలానా వాళ్ళకు నేను ఇస్తాను, నేను సహాయం చేయాలనుకున్నాను కాబట్టి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చేస్తున్నారు. ఇంకా ఒకరి మీద ఒకరికి ఏం అనుమానం ఏం లేదు. ఫైనాన్షియల్ గా వారికి ఏం ప్రాబ్లం రానే లేదు. ఈయన పెడతాడు అని ఆమెకు తెలుసు అనమాట, కాబట్టి పెట్టేస్తాడు. ఒకవేళ ఎక్కువ మొత్తం మరలా సడన్ గా తను ఇవ్వాల్సి వస్తే, తను అనుకున్నటువంటి ఒక ఏరియాలో తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టాలని వస్తే ఒక మాట చెప్తాడు, ఈ అవసరం వచ్చింది, ఓకే అని అంటుంది. సో అలాగా మంది అడ్వైస్ అడిగారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను బ్రదర్.
చెప్పండి. వైఫ్ సంపాదించేటప్పుడు వైఫ్ క్రెడిట్ కార్డు కానీ శాలరీ డెబిట్ కార్డుతో సహా అకౌంట్ డీటెయిల్స్ అన్ని హటుకు కరెక్ట్ మొత్తం అంతా తీసుకెళ్లి హస్బెండ్ కే ఇచ్చేయాలా, లేకపోతే ఏంటది తన దగ్గరే అన్ని ఉంచుకుంటూ ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేసినట్టుగా, అంటే తనకి ఏదన్నా బయటకు వెళ్ళినప్పటికీ కరెక్ట్ ఎలాగా ముందుకెళ్ళాలి, అది మేము అడ్వైజ్ ఎవరన్నా అడిగితే ఎలా చెప్పాలి? యాక్చువల్గా అయితే వాళ్ళు దీని విషయంలో కూడాను ఒక ఒక అంటే ఒక ఇప్పుడు అంగీకార హస్బెండ్ ఇన్ లాస్ ఇప్పుడు వైఫ్ యొక్క పేరెంట్స్ ని హస్బెండ్ సపోర్ట్ చేయనప్పుడు ఓకే అదే మర్సీ బాలయ్య గారు ఒక ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత మీరు అడగండి అమ్మా, బాగుంటుంది. లేకపోతే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాం. పర్లేదు. అవగాహనతో వారు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు వివాహం అయిన తర్వాత ప్రతిదీ ఇద్దరిది. ఇల్లు టీచర్ కొంటే అది ఇద్దరిది, అలాగే డబ్బు కూడాను ఇద్దరిది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హస్బెండ్ అయినా కూడాను ఏదైనా కూడాను వారు కలిసి ఆలోచించి చేసుకోవడం. హెడ్ అని అంటే డామినెంట్, చాలాసార్లు మనము ఆయనే డామినేట్ చేయాలని ఆలోచిస్తాం, కానీ ఆయన లీడర్షిప్ గురించి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు లీడర్ కదా, మనకు లీడరు, మనకు మోడల్. అలాగా బైబిల్ ఎక్కువగా అలాంటి చక్కటి నాయకత్వాన్ని గురించి మాట్లాడుతుంది అనమాట. కాబట్టి ఆయన డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నా వాటిలో కన్సల్ట్ చేయటము, ఇద్దరు కలిసి ఆలోచించుకోవడం, వీలైనంత వరకు ఇద్దరు పరస్పరం ఒకరినొకరిని గౌరవించుకోవడం, అంటే ఒకరి ఒపీనియన్ ఇంకొకరు షేర్ చేసుకోవడం అట్లాగా. కాబట్టి ఇన్లాస్ కు నీడ్ ఉంటుంది. ఒక్కోసారి హస్బెండ్ వైపు ఇన్లాస్ అంత నీడ్ ఉండకపోవచ్చు, భార్య వైపు పేరెంట్స్ కు నీడ్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇంకా వారు కూడా పేరెంట్స్ ఇన్లా అవుతే తమకు పేరెంట్స్ లాగానే కదా, కాబట్టి అలా తీసుకోవాలి. చాలా సార్లు హస్బెండ్ పేరెంట్స్ కే ఈమె సేవ చేయాలి భార్య, ఆమె పేరెంట్స్ కు ఈయన ఏమి సేవ చేయనక్కర్లేదు అనేది తీసుకుంటే అది తప్పు. బైబిల్ అలా బోధించదు. ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్ లో చాలాసార్లు మనం కొంచెం జూయిష్ కల్చర్ లో అది ఎలాగొచ్చిందో కానీ మేల్ డామినేషన్ అనేటువంటిది వచ్చింది. అలా థింకింగ్ కూడా ఉండేది. యేసుక్రీస్తు ప్రభు దాన్ని మార్చాడు. ఆయన చేసిన విధానాలలో అలాంటి డామినేషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. లీడర్షిప్ ను ఆయన గౌరవించాడు, కానీ అలా డామినేషన్ ను ఎంకరేజ్ చేయలేదు. అంటే ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. సో అలాగా వాళ్ళు కలిసి ఆలోచించుకొని, ఇప్పుడు మనం ఇక్కడ నీడ్ ఎక్కువ ఉంది కదా, మనం ఎలా చేద్దాం. అప్పుడు భర్త అన్నాడు అనుకోండి, నువ్వు తీసుకొని వస్తున్న శారీలో కొంత అమౌంట్ నువ్వు పేరెంట్స్ కి పంపించు అని అంటే చాలా బాగుంటది. అలా చేసుకోవాలి. ఇద్దరు బిలీవర్స్ అయ్యిండి ఉంటే, ఇద్దరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, మరి అలా చేసుకోకపోతే ఎలాగా? ఈ లేదు నేను చెప్పినట్టే నడవాలి అనేటువంటి ఈగో ఉంటే సమస్య, అది తీవ్రం అవుతుంది, చాలా స్థాయికి కూడా వెళ్తుంది. అలాగా నేను ఈ మధ్య ఒక మీటింగ్ లో కలిశాను. వాళ్ళిద్దరూ గ్రూప్ 1 ఆఫీసర్స్, ఇద్దరు బిలీవర్స్, మ్యారేజ్ అయింది. ఈగోను బట్టి ఆమె చెప్పింది, ఆయన కూడా చెప్పాడు ఆ టెస్టిమోనియల్, ఆ మీటింగ్ లోనే, మాకున్న పొజిషన్ బట్టి, మాకున్న ఈగోను బట్టి ఎంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయంటే ఇంకా విడాకులు తీసుకోవడం మేలు అనుకున్నాం అన్నది. ఇద్దరు బిలీవర్స్, ఆత్మీయమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చారు. వారికి తెలిసినటువంటి ఫ్రెండ్స్ నాకు చాలా ఆత్మీయులు ఉన్నారు. ఒక వ్యక్తి వారిని చాలా దగ్గరికి తీసుకొని, ఆయన కూడాను చాలా పెద్ద అఫీషియల్ గా ఉన్నాడు అనమాట. వారిని ఎంతో కౌన్సిల్ చేశారు, ఎందుకు అలా చేసుకుంటారు, ఎందుకు అలా ఫీల్ అవుతారని. వాళ్ళు చివరిలో కన్ఫ్యూజ్ చేసిందంటే, కొన్ని సంవత్సరాలు మా మధ్య ఎంత డిస్ప్యూట్స్ వచ్చాయి,
ఆమె ఒక చోట జాబ్ చేసింది, ఈమె ఒక చోట. ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, ఆయన కూడా గ్రూప్ 1 ఆఫీసర్. మంచి పొజిషన్ లో ఉన్నారనమాట. రివర్సే. అయితే ఈజీగా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ డివోర్స్, కానీ దేవుడు కాపాడాడు. ఏంటి రీజన్? మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఈగో ఉండింది, ఆయనకు ఈగో ఉండింది, కలవలేదని అంటారు. కాబట్టి ఆ విధంగా జరగటానికంటూ అవకాశం ఉంటుంది. సో కలిసి ఆలోచించుకోవాలి. ఇలా ఖర్చు పెడదాము, దీనికి వద్దు, వారి ఒపీనియన్స్ షేర్ చేసుకొని అలా చేసుకుంటే చాలా మటుకు తీరడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లో ఎన్నో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కేసు ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. అది అన్నిటిని మనం చేయలేం, కానీ ఒక జనరల్ ప్రిన్సిపల్ గా తీసుకుంటే కలిసి ఆలోచించుకొని, రెండవది ఇద్దరు ఇంపార్టెంట్, రెండు వైపుల వర్గాల వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటే ఎలా చేయొచ్చు మనం. మరలా అదొకటి. ఇంకో సిస్టర్ చెప్పండి కదా. దానికి ముందు ఈ ఇష్యూ మీద నేను కూడా కొంచెం యాడ్ చేస్తాను. తప్పక బ్రదర్, యాడ్ చేయండి బ్రదర్. ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య భర్త ఇద్దరు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కూడా ఒకే పర్స్, 2 పర్సులు కాదు, ఇద్దరు కలిపి ఇద్దరికి వచ్చే జీతం ఒకటిగా ఉంటుంది. వాళ్ళు కలిసి ప్లాన్ చేసుకుంటారు, కలిసి ఎక్స్పెండిచర్ పంచుకుంటారు. అయితే పెట్టి క్యాష్ డైలీ ఒకవేళ ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. పెట్టి క్యాష్ వైఫ్ దగ్గర కొంత ఉండొచ్చు, హస్బెండ్ దగ్గర కొంత ఉండొచ్చు. అది కూడా ట్రాన్స్పరెంట్ గా ఇద్దరికి తెలియాలి. ఎలా స్పెండ్ చేస్తున్నారో కూడా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే తెలుసుకుంటే అది ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఇద్దరిలో ఐక్యతను బట్టి మీ అమ్మా నాన్న వాళ్ళకి ఈ అవసరం ఉంది కాబట్టి ఇది ఇద్దాం, లేకపోతే అవతల అమ్మా నాన్నకి అవసరం అవుతుంది కాబట్టి ఇది ఇద్దాం అని ఇద్దరు చెప్పుకొని అలా చేసుకోవాలి. ఈ పెట్టి క్యాష్ స్మాల్ థింగ్ కాబట్టి అట్లా చెయ్యాలి. లేకపోతే నా జీతము నా పర్సు, నీ జీతము నీ పర్సు అంటే అది ఎప్పటికైనా ప్రాబ్లం. చాలా మంచి పాయింట్ చెప్పారు బ్రదర్, దట్ ఈస్ ట్రూ. అది ఇద్దరికి చెందినటువంటిది. డబ్బు ఆమె సంపాదించిన, ఈయన సంపాదించిన, ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. ఈ తేడాలు ఉంటేనే ప్రాబ్లం. నేను ఈ మధ్య ఒక ప్రొఫైల్ చూశాను, ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను, మ్యారేజ్ ప్రొఫైల్. ఏమని పెట్టిందంటే, నేను హిందూ నుంచి వచ్చాను కాబట్టి హిందూ బ్యాక్గ్రౌండ్ వ్యక్తి అయి ఉండాలి, మామూలుగా ఎస్సీ కన్వర్ట్ అయితే లేదు అన్నది. అది ఒకటి. రెండవది, మినిమం 10 lakhs ఉండాలి శాలరీ. 10 lakhs కు తగ్గకుండా ఉండాలి శాలరీ. అది ప్రపోజల్లో కండిషన్ పెట్టింది. అంతకుముందు నేను ఒకసారి ఒక ప్రొఫైల్లో చూశాను, నేను ఇంతకుముందు ఒక ఫాదర్ పెట్టాడు, నేను రిపీటెడ్ గా చెప్తూ వచ్చాను, మా అమ్మాయి యొక్క శాలరీ చాలా ఎక్కువ, అంటే 20 lakhs పైన, 22 lakhs ఏదో పర్ ఇయర్ అలా ఉంది. మీరు 15 lakhs కు తక్కువగా శాలరీ ఉండేటువంటి అబ్బాయి గురించిన ప్రపోజల్స్ పెట్టొద్దండి, ఇంకా నాకు ఎవరు కూడా అలాగ కాంటాక్ట్ చేయొద్దండి, నేను రిపీటెడ్ గా చెప్పాను. అంటే వాళ్ళ మైండ్ మొదటి నుండే కూడాను ఈ ఫైనాన్సెస్ తో లింక్ అయి ఉంది. ఎలా ఉంటుంది చెప్పండి. తర్వాత ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కువ శాలరీ ఉన్నటువంటి అబ్బాయి దొరికితే మరి సంతోషంగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ విషయంలో ఏంటంటే బ్రదర్, తక్కువ శాలరీ హస్బెండ్ తెచ్చుకున్నారు అనుకోండి, వైఫ్ చిన్న మాట అన్నా కూడా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని ప్రతి చిన్నదానికి గొడవ వస్తుందని మేబీ అలాగానే ఉండొచ్చు బ్రదర్. అని ఉండొచ్చు, పర్వాలేదు సిస్టర్, కొంచెం పాజిటివ్ గా ఆలోచించుండొచ్చు. ఈ కాంపాటబిలిటీ చూడటంలో కూడా నేను తప్పు అనటం లేదు, ఆ అమ్మాయిని కూడా నేను తప్పు అనటం లేదు. మేబీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేటువంటి ఆ భయంతోనే అలా పెట్టిండొచ్చు కూడాను. అయితే ఒక్కొక్కసారి మనము సర్దుకోగలము అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ దేవుని బట్టి లేకపోతే సమస్య. మొన్ననే నేను ఒక 3 days క్రితం ఒక ఎంగేజ్మెంట్ అటెండ్ అయ్యాను. ఆ అబ్బాయి బిలీవరు, ఇంకా జాబ్ లేదు కానీ వస్తుంది, ఎందుకంటే మంచిగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి చేస్తున్నాడు. ఆ అమ్మాయికి ప్రస్తుతం, ఆ అమ్మాయి కూడా జాబ్ చేసింది, మళ్ళీ కోర్స్ చేస్తుంది. అబ్బాయి పేరెంట్స్ చాలా తక్కువ చదువుకున్నారు, వాళ్ళు 3, 4 లేదా 5, 6 క్లాస్ వరకు. బంధువులంతా అట్లనే ఉన్నారు. బట్ ఆ అమ్మాయి అయితే ఒక ప్రొఫెషనల్ కోర్సులో పీజీ చేసింది, తను ఒప్పుకుంది.
నాకు దేవుడు ఇలాగ నడిపించాడు. అందరూ చర్చి వాళ్ళు ముఖ్యంగా ఎట్లా మ్యారేజ్ చేసుకుంటావమ్మా, ఇంత అన్ఎడ్యుకేటెడ్ కుటుంబంలోకి ఎలా వెళ్తావు, రూరల్ ప్లేస్ నుంచి వచ్చారు అని అంటే, ఏం లేదు దేవుడు నడిపించాడు వెళ్తున్నాను వెళ్ళింది. చూస్తే మంచిగా జరిగింది. మ్యారేజ్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడింది, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఒక డెసిషన్ తీసుకుంది. డిఫరెన్సెస్ ఉంటాయి. మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, సాఫ్ట్వేర్, ఆయన ఇద్దరు సాఫ్ట్వేర్, ఆమె శాలరీ ఎక్కువ ఆయన కంటే. కానీ వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటూ ఎంత మంచిగా ఎన్ని ప్రపోజల్స్ ఏదో ఇన్వాల్వ్ అవుతూ చాలా మంది లైఫ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ కౌన్సిల్స్ చేస్తున్నారంటే ఏముంది దాంట్లో, బట్ ఆమె శాలరీ నాకంటే ఎక్కువ. కానీ ఇద్దరు ఒద్దికగా ఉంటే ఎన్ని కాన్ఫరెన్సెస్ చేశారు సాఫ్ట్వేర్ పీపుల్ కూడా. అది మనం ఎలా చూస్తామనే దాని మీద ఆధారపడి ఉంది. వాయిస్ లో ఉంది అని అంటున్నారు బ్రదర్. సో అలాగా మనము దేవుని చేత గైడ్ చేయబడి తీసుకోవాలి. హెచ్చుతగులు వస్తూ ఉంటాయి. మరి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది, లేఅవుట్ చేస్తుంటారు, అప్పుడు ఎలా చేస్తాం? ఐ థింక్ మనం 12:05 అయింది. బ్రదర్ కృష్ణ గారు ఎక్కువ డిస్కస్ చేసాము. ఇంకొక సిస్టర్ ప్రశ్న అడుగుతా ఉన్నారు, ఆమెను ఆపాము. ఆపాము. ఎంత టైం ఉన్నా కూడా ఆ సిస్టర్ కి టైం ఇవ్వాలి. అది అయిన తర్వాత క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మంత్ ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నేను ఎలాగ ఇవ్వగలను, అప్పుడు నా హస్బెండ్ దగ్గరికి వెళితే ఆయన కోపడతారు, గొడవలు అవుతాయి. మరి అందుకని నా జీతం నేను ఇవ్వలేకపోతున్నాను అని ఆమె తన బాధను వ్యక్తం చేస్తుంది. మరి అలాంటి వాళ్ళకి ఎట్లా అడ్రస్ చేయాలి బ్రదర్? అసలు ఏది కరెక్ట్? ఒక్కోసారి డౌట్ వస్తుంది. అంటే దైవజనులు ఇలా చెప్తారు, కొంతమంది అలా చేయాలంటారు, కొంతమంది అసలు ఏది అన్నది డైలమా. అంటే దీనికి కృష్ణయ్య గారు చెప్పినట్టు, అంటే బైబిల్ కూడా అదే చెబుతుంది, వివాహం అయిన తర్వాత ఇద్దరు సంపాదించే డబ్బు అది కుటుంబానికి సిస్టర్, ఇద్దరికి సంబంధించింది, ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. అయితే కలిసి ఆలోచించి చేయాలి. ఈమె ఎక్కువ నేను అనుకోవటము అంటే నా డబ్బు కాబట్టి నేను పంపిస్తాను అనడం కంటే కూడాను మన డబ్బే ఇది, కానీ ఇక్కడ నీడ్ ఉంది కదా అని హస్బెండ్ కన్విన్స్ చేసుకోవడమే చాలా మేలు. అలాగ చేసి హస్బెండ్ యొక్క అప్రూవల్ తీసుకొని తను పంపించవచ్చు. ఎంత పంపించాలి అన్నదాన్ని అది తెలివిగా డిలిజెన్స్ తో వైజ్ గా చేసుకోవాలి. ఒకేసారి ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తం పంపించినా అది ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి కొద్ది మొత్తం పంపిస్తూ నెమ్మదిగా దాన్ని కొంచెం పెంచుకుంటూ పోతే చాలా మేలు. ఒకసారి ఒక కొత్త పాస్టర్ వచ్చాడంట. ఆయన వచ్చిన తర్వాత వెంటనే ఈ టేబుల్ ఇక్కడ ఉండకూడదు, దాన్ని ఇటు మార్చి, పుల్పిట్ లో ఈ వస్తువులు ఇటు మార్చి అటు మార్చి ఏవేవో మార్పులు చేశాడంట ఆయనకు నచ్చిన విధంగా. దానికి కొద్దిమంది ఎల్డర్స్ చాలా అబ్జెక్షన్ చేశాడంట. కొద్ది కాలంలోనే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు బిషప్ గారిని, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంకొక పాస్టర్ వచ్చాడంటే ఆయన చాలా తెలివిగా ఉన్నాడు. ఈ పాస్టర్ చేసినవి మంచి పద్ధతులే అని అనుకొని మళ్ళా వాళ్ళు తిరిగి యథాస్థాయిలో పెట్టారు. అన్ని కూడాను మంచి పద్ధతులే అనుకొని, కానీ ఇవి ఇలా ఉంటే బాగుండదు, కానీ ఏం చేద్దామని ఒక్కొక్క వారానికి 1 ఇంచ్ మారుస్తూ వచ్చాడంట. ఒక్కొక్క వారానికి ఒక చిన్న ఐటమ్ మాత్రమే కొద్దిగా జరుపుతూ అలాగా 1 సంవత్సరానికి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా మనం నెమ్మదిగా వైజ్ గా తెలివిగా చేసుకోవాలి. భర్తను కన్విన్స్ చేసుకోవాలంటే ఆమె చాలా ప్రేమగా తన పట్ల వ్యవహరిస్తూ తన నీడ్స్ చేసుకుంటూ తన మైండ్ ను ప్రార్థనాపూర్వకంగా ఎలా మనం ఆయన్ను కన్విన్స్ చేయొచ్చు అని చేసుకుంటే ఇది ఆర్గ్యుమెంట్ ద్వారా వచ్చేది కాదు. ఎంతో ప్రార్థన వెనకాల ఉండాలి. తనతో పాటు తనను అర్థం చేసుకుని కాన్ఫిడెన్స్ గా ఉంచేటువంటి ఒకరిద్దరు సిస్టర్స్ ఉంటే వారితో కలిసి ప్రార్థన చేసుకుంటూ ఊరంతా టామ్ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. ఇది పాస్టర్ గారైనా కూడాను అవసరమైతేనే తీసుకుని వెళ్ళాలి. అందరు పాస్టర్స్ అన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా పెట్టలేరు కాబట్టి ఊరికి మ్యూట్ గా అలాగా నమ్మి షేర్ చేసుకోకూడదు కూడాను. ఒక్కొక్కరి ఒపీనియన్స్ కూడా వేరుగా ఉంటాయి. కొద్దిమంది పాస్టర్స్ వాళ్ళ ఇంట్లో డామినెంట్ గా ఉంటారు కాబట్టి కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఆ వాదాన్ని. కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. అలా చేసుకుంటూ కన్విన్స్ చేసుకొని చేయటం మేలు. ఒక రేర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ నేను బైబిల్లో ఉన్నటువంటి ఒకటి ఏం చూశానంటే, అబ్రహాము శారాయిలు ఎంతో మంచిగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియకుండా ఉన్నప్పుడు కూడాను శారాయి
యజమానుడని ఆయన యజమానుడని పిలుస్తూ ఆయన వెంట వచ్చింది. అయినా కూడాను ఇస్సాకును తీసుకెళ్లి బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆమెకు చెప్పలేదు, ఆమె పర్మిషన్ తీసుకోలేదు. అయితే దాన్ని మనం ప్రతి చిన్న దానికి అప్లై చేస్తే we will make a family a disaster. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో ఇంకా అబ్రహాం ఆమెకు చెప్తే అసలు బలి ఇవ్వలేడు, దేవుని మాటకు లోబడలేడు, దేవుని మీద విశ్వాసం ఉంచలేడు. అయితే తిరిగి దేవుడు లేపుతాడు, కాల్చి బూడిద చేసినా కూడా, దహన బలిగా అర్పించినా కూడా దేవుడు తిరిగి ఇస్సాకుని ఇస్తాడు. నేను మామూలుగా యథావిధిగా మామూలుగా ఇద్దరం బయటికి వెళ్ళాం, ఇద్దరం వస్తాము, సారాయికి ఏమీ తెలియదు అన్నట్టు చేశాడు. అది రేర్. కాబట్టి కొంచెం తెలివిగా వైజ్ గా అలా చేసుకోవాలి సిస్టర్. నాకంటూ కొంత ఉండనివ్వండి, నా దగ్గర కూడా కొంత మనీ అని అలా ఒకవేళ మా బ్రదర్ అన్నట్టు పెట్టి క్యాష్ కొంత ఉంది, దాంట్లో నుంచి ఏదో కొద్దిగా పంపించుకుంటూ అలా చేసుకుంటున్నా కూడా పర్వాలేదు. కాబట్టి వీలైనంత వరకు హస్బెండ్ ను కన్విన్స్ చేసుకోవడమే మంచిది. ఇంకా చాలా క్రిటికల్ పరిస్థితులు అట్లాగా ఉంటే, ఒకవేళ భర్త చేసేటువంటివి అది అబ్యూజివ్ గా ఉంటే అది మళ్ళా వేరేగా మనం డీల్ చేయాలి కొద్దిగా. అంటే కొన్నిసార్లు ఫిజికల్ అబ్యూసే కాదు కానీ మెంటల్ గా చాలా అబ్యూస్ చేస్తారు. నువ్వు మమ్మీకి డాడీకి నువ్వు మనీ పంపించావు, అది 1000 రూపాయలు అవ్వచ్చు, 10,000 రూపాయలు అవ్వచ్చు, నా పర్మిషన్ లేకుండా పంపించావు కాబట్టి నేను ఇట్లా చేయను, ఇట్లా ఉండను, నీతో ఇంటిమేట్ గా ఉండను, ఇవి చేయను అని చాలా అబ్యూజివ్ గా చేస్తారు కదా. అవి కొంచెం ఎక్స్ట్రీమ్స్, వాటిని మనం కొంచెం ప్రాబ్లీ సపరేట్ గా డీల్ చేసుకోవాలి. అదర్వైజ్ వైజ్ గా తెలివిగా హస్బెండ్ లవ్ చేస్తూ కన్విన్స్ చేసుకొని కొంతమంది పంపించుకోవడం చాలా మంచిది సిస్టర్. ఇంకా కొన్నిసార్లు వేరే ఉంటాయి కానీ వేరే ఇతరుల హెల్ప్ ఎవరైనా తీసుకొని, ఒకవేళ మంచి మనసు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అలాగా పిల్లలు పెద్దవైన తర్వాత కొంచెం తీరుస్తామని అట్లాగా కానీ ఏదైనా వేరే సోర్సెస్ గమనించి అలాగా దేవుడు ఓపెన్ చేస్తే ప్రార్థనాపూర్వకంగా అలా కూడా వాడుకోవచ్చు. అంటే నేను కొంచెం హాఫ్ హ్యాండ్ వచ్చినటువంటి థాట్స్ షేర్ చేస్తున్నాను. అలాగే చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ సిస్టర్. ఐ థింక్ ఇంకా చాలా సొల్యూషన్స్ నేను రాశాను. దాదాపు నేను ఒక A to Z లాగా అప్రాక్సిమేట్ గా 26 రాశాను. ఇంకా కొన్ని యాడ్ చేస్తాను. వాటిలో కొన్నిటినే షేర్ చేశాను. బ్రదర్ కృష్ణ గారు అన్నట్టు నెక్స్ట్ మంత్ మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు చేసుకోవచ్చు. బ్రదర్ నెక్స్ట్ మంత్ we will continue this. Thank you for all the input and your interaction also. I appreciate అందరిది. అంకుల్ ఒక చిన్న డౌట్ కెన్ ఐ ఆస్క్? చిన్నది చెప్పండి సిస్టర్. ఇప్పుడు మీరు బిబ్లికల్ గా చెప్తున్నారు, ఓపికతో ఉండి ప్రార్థనతోటి ఉండి మనము వాళ్ళని రాబట్టుకోవాలి అని అంటున్నారు. మనము బయట సొసైటీలో చూస్తే డైవర్స్లు అనేవి ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ పాస్టర్స్ కూడా నేను చూస్తున్నాను, నా అరౌండ్ పాస్టర్స్ డైవర్స్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తున్నారు. అంటే ఇన్ విచ్ వే దే ఆర్ గైడింగ్ ద సొసైటీ? ఒకటి సిస్టర్, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఎక్కువ ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఒక సబ్జెక్టివ్ స్టేట్మెంట్. అంటే ఫారిన్ కంట్రీస్ ను అన్నిటిని మనం తీసుకుంటే, ఇప్పుడు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ చాలా కంట్రీస్ మేము క్రిస్టియన్ కంట్రీ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు, కాకపోతే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇండియా అయితే క్రిస్టియన్స్ లోనే ఎక్కువ ఉంది అని మనం చెప్పలేము సిస్టర్. అది చెప్పలేము, ఎందుకంటే పాపులేషన్ వీళ్ళది తక్కువే. మామూలుగా కూడా ఆలోచించి చూస్తే మేబీ పర్సంటేజ్ వైజ్ తీసుకున్నా కూడాను అది స్టేట్మెంట్, అది సబ్జెక్టివ్ స్టేట్మెంట్. అదొకటి. రెండవది, డివోర్స్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం అన్నటువంటిది బిబ్లికలే కాబట్టి లీగల్ గా డివోర్స్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోవటం, అవి అంటే బైబిల్లో దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అది ఒక ఆన్సర్. అయితే డివోర్స్ ను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే, ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దానికి బైబిల్ ఒకటి ఇచ్చింది. ఇమ్మొరాలిటీ చోటు చేసుకున్నప్పుడు, అడల్టరీ చోటు చేసుకున్నప్పుడు అయినా కూడాను బైబిల్లో దాన్ని మ్యూట్ గా ఇంప్లిమెంట్ చేయమని లేదు. బైబిల్ ను మనం ఓవరాల్ గా తీసుకుంటే అది హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా జరుగుతుంది. కానీ వీలైనంత వరకు రిజాల్వ్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి అంటూ ప్రయత్నించడమే ది బెస్ట్ థింగ్. అబ్యూస్ చేసినప్పుడు, ఫిజికల్ గా చాలా అబ్యూస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అవి వింటుంటేనే మనకు వినడానికి కష్టం అనిపిస్తుంది. అప్పుడు సెపరేషన్ ను కోరటం కూడాను బిబ్లికల్ సిస్టమ్. అవి దానికి కూడాను బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. మేబీ మనం నెక్స్ట్ సెషన్ లో కూడా అలాంటి కొన్ని చూడవచ్చు.
చీటికి మాటికి చిన్న చిన్న దానికి డివోర్స్ గురించి ఆలోచించడం అవి చాలా మంచి బిలీవర్స్ కూడా ఎంటర్టైన్ చేసేవని ఎగ్జాంపుల్స్ నేను ఈ మధ్య కూడా కొన్ని చూశాను. ఎందుకు చిన్న విషయానికి, పిల్లల విషయానికి హస్బెండ్ తో డివోర్స్ తీసుకోవాలని ఆమె అనుకుంటుంది, లేదా ఆయన డివోర్స్ తీసుకోవాలని అనుకుంటుంటారు. ఓకే, కొద్దిమంది టెక్స్ట్స్ పెడుతున్నారు చాట్ బాక్స్ లో. అన్నిటిని నేను పూర్తిగా చదివే లేకుండా అది అయిపోతుంది. అంటే మరి మళ్ళా నేను చాట్ బాక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. మేబీ నెక్స్ట్ టైం మనం చూద్దాం. Next time we will ఈరోజు continue. yeah. Next month, third Saturday, we will Okay. continue. Okay, brother. So, Sister Sharda garu. Yeah. Thank you, brother.